వాకిలి నదేనంటే పక్కున నవ్వుతది భూతల్లి. పడవే నాదని అలలు నవ్వేనంటే పడి పడి నవ్వుతవి సంద్రాలే. పుట్టలో ఆకలిని నింపుతే బతుకు అని పిట్టలు తెలుసుకొని ఎళ్ళేదారి ఎవ్వరిదే. మూటలు గట్టుకొని కావడి ఎత్తుకొని రెక్కలే వెళ్ళిపోరివ్వుమని. అదేంటో నాగవంశీ గారికి ఈ 2023 బాగా కలిసి వచ్చినట్టుంది. ఏది ముట్టుకున్నా బంగారమే అవుతుంది. అండ్ ఈ సినిమాలో మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి సంయుక్త గారు, ఈవిడ కూడా అంతే, ఏది ముట్టుకున్నా బంగారమే. చేసిన ప్రతి తెలుగు సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ మన పాన్ ఇండియా స్టార్ ధనుష్ గారు, ఆయన గురించి ఏం మాట్లాడగలం చెప్పండి. సో మరొకసారి హార్డీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ టీం అందరికీ కూడా మాస్టారు మాస్టారు మా మనసులు గెలిచారు, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అద్భుతమైన సినిమాని మాకు అందించారు. కంగ్రాచులేషన్స్ వెంకీ అట్లూరి గారు. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, సో ఇప్పటి వరకు ఇందులో చేసిన పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరినీ మాట్లాడడం మనం చూసాము. సో 46 మంది స్టూడెంట్స్ ఇంట్లో చాలా 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 అద్భుతంగా నటించారు. సో ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా, మెయిన్గా నటించిన వాళ్ళందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. ముందుగా కెన్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలానే రాకీని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రాకీ అండ్ నిత్యాన్ని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ఇందులో మన ప్రెసిడెంట్ గారి అమ్మాయిగా నటించినటువంటి కావేరి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ పిల్లలందరినీ కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ద స్టూడెంట్స్ ఆఫ్ సర్ మూవీ. చిన్న పాత్రే అయినా కూడా వాళ్ళు మాట్లాడిన ప్రతి డైలాగ్, ప్రతి పలుకు మన అందరికీ గుర్తుండిపోయాయి. సో స్టూడెంట్స్ అందరినీ కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ పిక్చర్ ఫర్ మీడియా. అండ్ స్టూడెంట్స్ అందరితో కూడా మన సార్ వెంకీ అట్లూరి గారు ఈజ్ జాయినింగ్. ఆయన కూడా వీళ్ళందరితో చేరి చిన్న పిల్లాడిలా మారిపోయారు ఈ మధ్య ఏంటో. థ్యాంక్ యూ వెంకీ గారు. ఎస్, ప్లీజ్ నిల్చోండి. అండ్ మీ అందరికీ కూడా ఇవాళ మీ సర్స్ అందరి ముందు మాట్లాడే అవకాశం, అద్భుతమైన అవకాశం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారనుకుంటున్నా. దిస్ ద సక్సెస్ మీట్. అండ్ మీ అనుభూతిని, మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకునే అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మొదలు పెడదాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మీ అందరి ముందు మాట్లాడే పెద్ద మనిషిని అయితే కాదు, బట్ థ్యాంక్ యూ సో మచ్. First of all, thank you Gangadhar Anna and Anji Anna for this opportunity and for casting me for this character. Venki sir, meeku thank you kanna mundu sorry cheppali. నేను సైకిల్ సీన్ ఎప్పుడు వచ్చినా ఎన్ని టేక్స్ తీసుకునే సార్. యువ సార్ మీకు కూడా సారీ సార్. ఎన్ని చాలా టేక్స్ తీసుకునేదాన్ని. సో సారీ ఫర్ దాట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అంత పేషెన్స్గా ఉన్నందుకు మీ ఇద్దరికి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో స్వీట్. Thank you everybody. Thank you all to all the students for making this journey so memorable for all of us. Thank you. Hi everyone. Thank you Venki sir for this. Tell your name first. Hi, this is Akshara. Thank you sir, and Gangadhar Anna, thank you so much. And I'm very thankful for this character mainly. I'm Nitya, so thank you Venki sir.
ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ నాకు ముందుగా ఈ క్యారెక్టర్ అంటే లైక్ ఈ ఆపర్చునిటీ వచ్చింది యేసు అన్న వల్ల అండ్ అంజీ అన్న వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవ్రీ వన్ క్యాస్ట్ అండ్ క్రూ, సార్ సుమంత్ సార్, సాయి కుమార్ సార్, సముద్రగాని సార్ అండ్ ఆది అన్న సార్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏం మాట్లాడ అర్థం కావట్లే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం, అలాగే మీడియా మిత్రులకి కూడా నా నమస్కారం. ఏమైనా తప్పులు మాట్లాడితే నిజంగా క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకీ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. లైక్ రంగ్ డే తర్వాత ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్, మీకు చాలా రుణపడి ఉంటాను. అలాగే యువ సార్ మమ్మల్ని చాలా అందంగా చూపించారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా ప్రొడ్యూసర్స్కి నాగవంశీ సార్కి అలాగే సాయి సౌజన్ మ్యామ్కి కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ కమింగ్ టు ద యాక్టర్స్, ధనుష్ సార్ గురించి చెప్పేంత పెద్దవాళ్ళం అయితే మేము ఎవరం కాదు, కానీ ధనుష్ సార్కి చాలా చాలా థ్యాంక్స్. అలాగే సంయుక్త మ్యామ్కి కూడా చాలా చాలా థ్యాంక్స్, మీరు చాలా లవ్వింగ్ అండ్ కేరింగ్. అలాగే సాయి కుమార్ సార్, మీ డాటర్గా నేను చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మాధవి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సంయుక్త కన్య సార్ కానీ, తన్కల్ బర్ని సార్ కానీ, ఐపరాది సార్ కానీ, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్, లైక్ ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ కలిస్తేనే మేము ఇంత సక్సెస్ని వచ్చింది. సో అన్ని డిపార్ట్మెంట్స్, మేకప్ డిపార్ట్మెంట్ కానీ, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానీ, అందరి డిపార్ట్మెంట్స్కి థ్యాంక్ యూ. అండ్ అంజీ అన్న, సతీష్ సార్, ఆల్ లేడీస్, తమిళ్ లేడీస్ అండ్ తెలుగు లేడీస్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెంకీ సార్. Sir, as I already told, I was there in industry from last 6 to 7 years. కానీ మంచి రికగ్నిషన్ లేదు. మూవీస్ చేసిన ఒక 2 మూవీస్ అట్లా చెప్పుకునేలా ఉంది, అన్ని ఎడిటింగ్లో పోయాయి. అంతెందుకు మొన్న జరిగిన ఇంటర్వ్యూలోనే మాట్లాడింది ఎడిటింగ్లో ఎగరేశారు. సో థ్యాంక్ యూ వెంకీ సార్. ఎక్కడ వెళ్ళినా రాఖీ కట్టిన సీన్ చాలా ఫేమస్ అయింది. అండ్ ఎవరైనా ఎక్కడ వెళ్ళినా అప్పడాలమ్మాయి అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ నాగవంశీ సార్, అండ్ థ్యాంక్ యూ సితారా ఎంటర్టైన్మెంట్స్. అలాగే మా మేనేజర్ సర్స్కి కూడా చాలా థ్యాంక్స్, మమ్మల్ని అందరినీ భరించినందుకు. అందరికీ థ్యాంక్స్. ఎవరైనా మర్చిపోయి ఉంటే రియలీ సారీ అండ్ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అందరికీ. మూర్తి సార్ నమస్కారం సార్. యా, అండ్ మా సుమంత్ గారు ఉన్నారు, నాకు ఆయనతోనే ఉన్నాయి సీన్స్ అని. సార్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అండ్ కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహం పోలీసా సార్. చాలాసార్లు చిన్నప్పుడు సినిమా డైలాగ్ చెప్పమంటే ఆ డైలాగ్ చెప్పే అంటే యాక్టింగ్ మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చింది సార్. అండ్ సముద్రగని సార్ పెరియ రసికలు సార్, உங்களுக்கு పెరియ ఫ్యాన్ సార్. అండ్ తనికెళ్ళవర్ణి గారికి గుర్తుందో లేదో, నేను ఆయనతో ఏక్ నిరంజన్ అనే సినిమాలో ఒక బుడ్డా క్యారెక్టర్ చేశాను 12 ఏళ్ళ కిందట. అండ్ హైపరాది అన్న చింపేశారు మీరైతే, మీ పంచెస్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త వాళ్ళని అంటే మాలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి సినిమాలో మంచి క్యారెక్టర్స్ ఇచ్చి చేసినందుకు. అండ్ అలాగే వెంకీ అట్లూరి గారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. అండ్ మళ్ళీ చెప్తాను, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎక్కడికి వెళ్ళినా భయ్యా నువ్వు ఆ సీడీలు చూసేది నువ్వే కదా అని అంటున్నారు ఎక్కడికి వెళ్ళినా. అండ్ యువరాజ్ సార్తో నాకు ఇది సెకండ్ ఫిలిం. ఫస్ట్ బంగారు రోజు చేశాను, దాని తర్వాత ఇప్పుడు ఇది చేస్తున్నాను. యువరాజ్ సార్ కూడా అతను నాకు ఒక గురువు. అంటే నాకు స్టాండింగ్ కరెక్ట్గా వచ్చేది కాదు, ఆయన ప్రతిదీ నించోబెట్టారు, తిట్టేవారు, నించోబెట్టారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యా, థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు స్టేట్స్ పీపుల్కి అండ్ తమిళనాడు పీపుల్కి, ఆల్ ఓవర్ ఇండియాకి థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్ అందరికీ, నా పేరు హరుణ్. థ్యాంక్ యూ ఫర్ అంజీ సార్ అండ్ మణి అన్న, వెంకీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ గ్రూప్లో ఉండే అందరికీ చాలా సపోర్ట్ చేశారు వెంకీ సార్ అయితే. అందరూ ఇట్లా చేసినా అట్లా కదరా, ఇట్లా అట్లా అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆది అన్న డీలో గ్రూప్ డాన్సర్గా నేను చేసేప్పుడు ఆది అన్న ఫుల్ అందరితో ఫుల్ జోస్గా ఉండేవారు. మూవీలో చూసా కూడా అట్లే ఉన్నారన్న మీరు సేమ్. అన్న సూపర్ అన్న. ఇంకా థియేటర్లో మూవీ చూస్తా అంటే అంత దద్దరిల్లిపోతుంది అన్న ధనుష్ సార్ యాక్టింగ్ అయితే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇక్కడికి చాలామంది రాలేదు, భవ్య, దివ్య, ఇంకా రాకీ, లిఖిత్, పల్లవి, లోక్షిత, మధురిమ, ఇంకా చాలా స్టూడెంట్స్ ఉన్నారు. అందరి తరపు నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం, నా పేరు జాయ్. First of all, I would like to say that I'm a big fan of almost everyone who is present over here.
And Venki sir, thank you for taking care of me like your own child. And thank you, DOP sir. You gave me right insights. You gave me useful insights that I could use throughout my life. Yes, thank you. Thank you for everyone. అందరికీ నమస్కారం. నా పేరు సాయి వర్మ. వెంకీ సార్, నేను మాత్రం మీకు పెద్ద ఫ్యాన్ సార్. నిజంగా ఇప్పుడు షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా మీ తిట్లు ఇంకా మర్చిపోలేకపోతున్నాం. రియల్లీ సముద్రగని సార్, యువర్ యాక్టింగ్ ఈజ్ అమేజింగ్ సార్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. రియల్లీ ఇంతమంది పెద్ద యాక్టర్తో ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ సార్. డిఓపి సార్, యువర్ సార్, థ్యాంక్ యూ ఫర్ మీ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. చిన్నప్పటి సుమంత్ గారి మాట లాస్ట్లో విన్నాం మనము. ఫస్ట్ నువ్వు మాట్లాడు అబ్బాయి, ఎప్పుడు తొందరపడుతూ ఉంటావుగా, అమ్మాయిలు ఉంటేనే మాట్లాడతావా, అబ్బాయిలు పక్కన ఉంటే మాట్లాడవా? మరి డ్రెస్ భలే ఉంది తెలుసా, షార్ట్. అంటే అందరికీ నమస్కారం. నా పేరు స్పైసీ కిరణ్ సార్. ఎస్, ఇప్పుడే విచ్చేసినటువంటి మన బ్యూటిఫుల్ సంయుక్త గారికి హార్డీ వెల్కమ్. చక్కగా పట్టు చీరలో బుట్ట బొమ్మలాగా ఉన్నారు. క్యారీ ఆన్, మాట్లాడు. చూసావు, నువ్వు మొదలు పెట్టంగానే సంయుక్త గారు వచ్చారు. అంజీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెంకీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ముత్తి సార్, హాయ్ సార్. ఇవా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మేము ఫ్రేమ్లో లేకపోయినా పక్కన వాళ్ళతో చిట్చాట్ చేసిన, అరే స్పైసీ లెఫ్ట్ రా నువ్వు, లెఫ్ట్ రా అని చాలా పేషెన్స్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బర్నీ సార్, ఆది అన్న సార్, సముద్రగిని సార్, సాయి కుమార్ సార్, సుమంత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మ్యామ్. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ సార్, నాగవంశీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ అందరికీ. ఇక్కడికి పెద్దలందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ టు వెంకీ సార్ ది ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకు. అండ్ నేను చాలా వీళ్ళందరికన్నా యాక్టింగ్లో ఫస్ట్ లేట్గా వచ్చినోడు నేనే మేబీ. వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్డే. బట్ ఇందులో నన్ను తీసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ వెంకీ సార్. థ్యాంక్స్ సార్ అందరు. హాయ్ సార్, ఇక్కడికి విష్ చేసిన పెద్దలందరికీ నా నమస్కారం. సార్, ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఉన్నానంటే దానికి వెంకీ సారే. థ్యాంక్ యూ సార్. ఒక బ్రదర్ కన్నా ఎక్కువగా చేశారు నాకు. చాలా థ్యాంక్స్ సార్. మా స్క్రీన్ షేర్ చేసుకున్న పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ సార్. గణి సార్, ఆది అన్న, సాయి కుమార్ సార్, సార్ సంయుక్త మేడం, ధనుష్ సార్, అండ్ మా అందరికీ ఛాన్స్ ఇచ్చిన వంశీ సార్, చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ అన్న. అంజీ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. పిలిచి ఆడిషన్ తీసుకొని మా అందరికీ చాలా ఓపికగా, చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇప్పుడు కెన్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ధనుష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Because this film உடைய அந்த whole captain of the ship வந்து for me is Dhanu sir, because I was in Chennai working for other films as assistant director, and then it was Dhanu sir who told me to work in this film. So thank you so much sir. And the second biggest thanks goes to Venki sir. Sir, Telugula meer guru only sir. Thank you sir, because he believed in me so much, because I'm totally from another state. I don't know any don't know Telugu, I don't know anything, but he believed me and gave me a very big role in this film. So thank you so much sir. Vamsi sir, I met you only 2 days before in person, but you took good care of me. Thank you so much sir. So students, andariki thanks. So everybody were good friends for me, so thanks. Suman sir, both the same sir. Thank you sir. Last minute only met you, but thank you so much. Sai Kumar sir, thank you sir.
సముద్రగని సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అయిపోరాది అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సామ్యూ మై గాడ్ నో 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 లాస్ట్ మూర్తి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సామ్యూ థ్యాంక్ యూ సో మచ్ బికాస్ వెరీ గుడ్ కో ఆర్టిస్ట్ షీ హెల్ప్ మీ అలాట్. సో థ్యాంక్ యూ సార్. యువరాజ్ సార్ మీరు ఫేస్ కొంచెం బ్రైట్ కామించేందుకు థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. I personally want to thank Satish sir, Anji Anna, because they were very helpful for me, and all the other actors who acted with me, and all the students' parents who cooked food from their house and who gave me. So thank you so much. Thank you sir. Thank you sir. థ్యాంక్ యూ కెన్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొద్దిసేపు మైక్ ఇస్తే పాపం మా సంయుక్త గారిని కొరుకు తినేసేలాగున్నావు. ఇంకా బయలుదేరచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద స్టూడెంట్స్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఓకే, టీం అందరికీ మరోసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, అండ్ నిన్న ఒక మంచి మనిషిని మనం కోల్పోయాం, తారకరత్న గారిని. సో ఆయనకి ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తూ ఒక్కసారి మనందరం కూడా మౌనం పాటించాలని కోరుకుంటున్నాం. టీం అందరూ కూడా ఒక నిమిషం పాటు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వారి కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, సో ముందుగా మీరు రాసిన ఈ ఎగ్జామ్స్కి ఆడియన్స్ మంచి రిజల్ట్స్ అందించారు. సో ఆ రిజల్ట్స్ వీడియో రూపంలో చూద్దాం. థియేటర్ రెస్పాన్స్ వీడియో ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అవసరానికి కులం ఉందా? ఇది మీకు అర్థమైన రోజున మీ మనసులో అవసరానికి కులం ఉందా? ఇది మీకు అర్థమైన రోజున మీ మనసులో కులం ఉందా? మండే కల్లా అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్న ప్రతి స్టూడెంట్ క్లాస్ రూమ్లో ఉంటాడు. Yes, that's the Blockbuster response, and 3 days లోనే వరల్డ్ వైడ్ గా 51 crore గ్రాస్ ని కొల్లగొట్టింది. సార్ సినిమా కంగ్రాచులేషన్స్ మరోసారి టీం అందరికీ కూడా. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా పిలిచేద్దాం మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశ గారిని. అండ్ అలానే డిఓపి యువరాజ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలానే ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ కమీడియన్ ఇన్ ఇండస్ట్రీ మన హైపర్ ఆది గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఏంటి ఓన్లీ మీరు పంచలేస్తారా? ఆ ఎక్స్ప్రెషన్ సెట్ కావట్లేదండి బాబు మీకు. ఓకే, అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ వెరీ ఓన్ సుమంత్ గారు ఆన్ టు ది స్టేజ్. క్యారెక్టర్స్ మీద క్యారెక్టర్స్తో హిట్ల మీద హిట్లు కొడుతున్నారు సుమంత్ గారు. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ బుట్టబొమ్మ సంయుక్త. చాలా చక్కగా తయారొచ్చారు ఇవాళ పట్టు చీరలో సంయుక్త గారు. కంగ్రాచులేషన్స్. ఇవాళ ఇంకాస్త అందంగా ఉన్నారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు, ఆర్ కొత్త పెళ్లి కొడుకు
వెంకీ అట్లూరి గారు. Now let me invite Samudrakani garu. Now let me invite Sai Kumar garu onto the stage, please. One of the finest actors in Tollywood industry. Sai Kumar garu and Tanikella Parni garni kuda sadaranga vedik మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలానే నారాయణ మూర్తి గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. our chief guest today, నారాయణ మూర్తి గారు. And a picture for media. ఓకే సార్, కొంచెం ముందుకు రారా ప్లీజ్. ఓకే, సో బేసిక్గా ఎప్పుడైనా డైరెక్టర్ అన్న వ్యక్తి లాస్ట్లో మాట్లాడడం చూసాం. ఇవాళ డైరెక్టర్ గారు మొదటగా మాట్లాడతారంట. సో మన మాస్టారు వెంకీ గారికి ఇచ్చేద్దాం. చాలా చిట్టా రాసుకొచ్చారు ఆయన, ఏంటో పాపం ఒక్క పేరు కూడా మర్చిపోకుండా. కొంచెం మర్చిపోకూడదు, ఎందుకంటే సక్సెస్ మీట్ అనగానే మనం యూజువలీ ప్రీ రిలీజ్లో అందరినీ పొగుడుతూ ఉంటాం, మనతో మెయిన్ క్రూ అందరినీ పొగుడుతూ ఉంటాం. బట్ ఈరోజు సంథింగ్ ఒకసారి తెర వెనకాల చాలామంది కష్టపడ్డారు. నేను యూజువల్లీ నిద్రకి తిండికి బాగా వాల్యూ ఇస్తాను. ఇక్కడ నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి తెలుసు టైంకి ఫుడ్ తినాలి, టైంకి నిద్రపోవాలి. అలాంటిది సినిమా కోసం షూటింగ్ టైంలో కావచ్చు, దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో కావచ్చు, చాలామంది నిద్రాహారాల మీద కష్టపడ్డారు. వాళ్ళందరికీ నేను పేరు పేరున ఈరోజు థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, స్టార్టింగ్ విత్ శ్రీవాత్సవ్ గారు, కో డైరెక్టర్. రండి శ్రీవాత్సవ్ గారు ప్లీజ్. అండ్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నిరంజన్ గారు. శ్రీవాత్సవ్ గారు పాపం సెట్ మీద ఎప్పుడు కనీసం మంచినీళ్ళు కూడా తాగేవారు కాదు. ఆయన ఎప్పుడు పని 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 అంతే. సార్ రండి. అండ్ సతీష్ చంద్ర గారు, ఈయన నేను ఫస్ట్ నుంచి ఉన్నాం, ఇప్పటికే ఉన్నాం. పోస్ట్ ప్రొడక్షన్లో నాకు తెలిసి ఆయన మొత్తం 10 రోజుల్లో ఒక 10 గంటలు పడుకుని ఉంటారు నిద్ర, అంతే. అండ్ అంజీ, ఈ పాటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఈయన వచ్చేసి మామూలుగా పిల్లల్లో చాలా ఫేమస్, ఎందుకంటే కాస్టింగ్ ఆయనే చేశారు. ఈరోజు మామూలుగా ఇన్ని పాత్రలు లైవ్లో ఇంత లైవ్లీగా ఉన్నాయంటే దానికి కారణం అంజీయే కారణం. అండ్ రమేష్ వచ్చేసి మొత్తం పిల్లలు కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అన్నీ మామూలుగా ఆయనే కోఆర్డినేట్ చేసేవారు. ఒక్క నిమిషం లేట్ అయితే మామూలుగా ఎక్కడ ప్రొడ్యూసర్గా టైం వేస్ట్ అవుతుందో అని చెప్పేసి అన్నీ దగ్గరుండి చూసుకునేవారు. శివ వస్తున్నాడా, ఇంకా రాలేదా? అదే ఎప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ చూసుకుంటే వెనకాల ఉండేవాడు, ఇప్పుడు కూడా కొంచెం దూరంగా ఎక్కడ లేట్ అవుతున్నాడు. అలాగే నవీన్కి ఇది ఫస్ట్ ఫిల్మ్, కానీ స్క్రిప్ట్లో ఏమైనా తప్పు ఉంటే ఇమీడియట్గా అర్ధరాత్రైనా పర్లేదు వచ్చి కరెక్షన్ చేయాలంటే నవీన్కే ఫోన్ చేసి వాళ్ళం. నవీన్, యూ లాస్ట్ సో మెనీ స్లీప్లెస్ నైట్స్, పర్లేదు ఒక వారం రోజులు గట్టిగా పడుకో. అండ్ హరీష్ రామారావు గారు రండి. రామారావు వచ్చేసి మామూలుగా తెలుగు డబ్బింగ్ అంతా దగ్గరుండి తనే చూసుకున్నారు. దాని తర్వాత విజయ్ తమిళ డబ్బింగ్ దగ్గరుండి చూసుకున్నారు, ఈరోజు ఇక్కడ రాలేదు. అండ్ వెంకటేష్ మేనన్ చెన్నైలోనే ఉన్నాడు. పవీష్ నారాయణ్ అండ్ చరణ్
వీళ్ళు నా టీం. ఈరోజు ఈ సినిమాకి ఇంత అప్రిసియేషన్ వచ్చిందంటే వీళ్ళందరూ కారణం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం గారు, ఆయన ఎప్పుడు మామూలుగా లేటు, కానీ షూటింగ్ మాత్రం కరెక్ట్గా టైంకి జరిగేది. దానికి కారణం ఆయన టీం. ఉమామహేశ్వరరావు గారు, శేషాద్రి గారు, రాంబాబు గారు చెన్నైలో, రమేష్, షరీఫ్, మణికంఠ, అశోక్, కొండలరెడ్డి, దుర్గారావు గారు అండ్ కిట్టు. అండ్ ఈ సినిమాకి బేసిక్గా ఏ సినిమా కన్నా మామూలుగా పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. దాన్ని నిజంగా దిగ్విజయంగా నిర్వహించిన పిఆర్ఓ వేణుగోపాల్ గారు అండ్ డిజిటల్ మీడియా మొత్తం చూసుకున్న సందీప్ కుల్కర్ణి గారు, వంశీ కాకా అండ్ నాని. థ్యాంక్ యూ. వంశీ కాకా అండ్ నాని ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. ఈ సినిమా త్రూ అవుట్ నాకు బాగా గట్టిగా నిలబడి బాగా సపోర్ట్ చేశారు. ఈ ప్రీమియర్స్ ఐడియా కూడా నానిదే. దానివల్ల ఈరోజు ఈ మౌత్ టాక్, ఈ సక్సెస్. అండ్ ఫైట్స్ చేసిన వెంకట్ మాస్టర్ అండ్ హిస్ టీమ్ అండ్ డిఓపి యువరాజ్ గారు. సార్ థ్యాంక్ యూ, ప్లీజ్ రండి. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ సెంధిల్ గారు, మల్లిబాబు గారు, మల్లేష్ అని రాశారు కానీ నాకు మల్లిబాబు గారు తెలుసు, సూర్య, శివ అండ్ ఫోకస్ పుల్లర్ కుమార్ ఇక్కడే ఉన్నారు, ప్లీజ్ కమాన్. అండ్ ఎడిటర్ నవీన్ ఓలీ, ఆయనకి ఏదో సెంటిమెంట్, ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే ఏదో అయిపోద్దాను, అందుకే ఎప్పుడు రాడు. అట్లీస్ట్ వాళ్ళ టీం అన్న వచ్చారా? కోటి, బాలు, లోహిత్. ఓకే, ఆన్లైన్ ఎడిటర్స్ అతిక్, సుధీర్, స్టిల్స్, ప్రేమ్, సురేష్. అండ్ మేకింగ్ చేసిన అభినవ్ సాగర్ అండ్ బాలు, వీళ్ళందరికీ రియలీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్స్ కావ్య, ధనుష్ గారు ఇంత స్టైలిష్గా కనబడటానికి కారణం కావ్య శ్రీరామ్. షీఈస్ నాట్ హియర్ బట్ రియలీ థ్యాంక్ యూ. అండ్ రజనీ, ఇదిగో ఈ బుట్టబొమ్మను రెడీ చేసింది అమ్మాయి. ఈరోజు మామూలుగా ఈ కాటన్ శారీస్ ఇంత ఫేమస్ అయినాయి అంటే దానికి కారణం రజనీ. అండ్ సంధ్య, మొత్తం సినిమాలో ఎంతమంది ఆర్టిస్టులు ఉంటే అంతమంది ఆర్టిస్టులను టైంకి రెడీ చేసేది. ఈ పిల్లలందరూ మామూలుగా అంత న్యాచురల్గా ఉండటానికి కారణం సంధ్య. థ్యాంక్ యూ సంధ్య. నాట్ హియర్ బట్ థ్యాంక్ యూ. అండ్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ నాగు, భూపాల్, పండు, రత్న అండ్ దాసు, మీ అందరికి కూడా రియలీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మేకప్ నాగు వచ్చావు, ఎక్కడ రా. నాగు, యేసు, రామకృష్ణ, శ్రీరాములు. డ్యాన్స్ మాస్టర్స్ శేఖర్ మాస్టర్, ఆయన యాజ్ యూజువల్ చాలా బిజీగా ఉంటారు, ఇలాంటి ఫంక్షన్కి రారాయన. విజయ్, వీళ్ళిద్దరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్స్. అండ్ మ్యూజిక్ జీవి ప్రకాష్ గారు, ఆయన గురించి నేను ఆ రోజే చెప్పాను, ఈ పాటలు చాలా రోజుల్లో వినబడతాయి అండ్ ఒక్కసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీ మనసులో ఎప్పటికీ ఉండిపోతుందని. ఐ స్టిల్ స్టాండ్ బై మై వర్డ్. అండ్ జీవి సార్ టీంలో అందరికన్నా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది, ఇంత మంచి బీజిఎం కింద తయారవడానికి కారణం జోసన్. ఎప్పుడు బయటికి రాడు, స్టూడియోలోనే ఉంటాడు, మనం టైంకి ఇస్తాడు, కానీ అసలు ఏమి ఎక్కువ ఆశించిన మనిషి. చాలా థ్యాంక్ యూ జోసన్. అండ్ అక్కడ మిక్సింగ్ చేసిన ఉదయ్ అన్న అంటాం, ఉదయ్ కుమార్ గారు అండ్ బాబా శరవణ గారు అండ్ నరేష్, థ్యాంక్ యూ. అండ్ నాక్ స్టూడియోస్, చాలా థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ లిరిక్స్, మన తెలుగు లిరిక్స్ రాసిన రామ్ జోగేష్ శాస్త్రి గారు, నేను అన్నగారు అంటాను బికాస్ నిజంగా అన్నలానే ఫీల్ అవుతాను ఆయన్ని. సుద్దల్ అశోక్ తేజ గారు, ఐ రెస్పెక్ట్ హిమ్ అ లాట్ ఫర్ హిజ్ లిటరేచర్. ఇప్పుడు ఈ పదరా బంజారా తర్వాత ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. ప్రణవ్ జాగంటి, హీస్ మై న్యూ బ్రదర్, అద్భుతమైన సాంగ్స్ రాశాడు 2, థ్యాంక్ యూ. అండ్ సింగర్స్ శ్వేతా మోహన్, కాళభైరవ నా తమ్ముడు, అనురాగ్ కుల్కర్ని, ప్రణవ్ చాగంటి, థ్యాంక్ యూ ఆల్. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అవినాష్ కొల్లా, ఈజ్ నాట్ హియర్ బట్ రియలీ థ్యాంక్ యూ. అండ్ రాజు గారు, శ్రీన్ గారు, ప్లీజ్ ఉన్నారు ఇక్కడే. అండ్ నిక్కీ, నారాయణ అండ్ కిరణ్, థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్ఎఫ్సి. నాకు ఆర్ఎఫ్సిలో షూట్ చేయడం నాకు లక్ ఏమో. నాకు ఫస్ట్ సినిమా కూడా చేశాను, అక్కడ పెద్ద సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను బ్లాక్ బస్టర్ అందుకున్నాను. థ్యాంక్ యూ ఆర్ఎఫ్సి. అండ్ డిఐ మదన్ అండ్ ప్రసాద్, సిజీ వాసు గారు అండ్ టీమ్, థ్యాంక్ యూ. అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సాగర్, ఒకసారి ఇట్రా. తను తిన్నాడో లేదో నాకు తెలియదు, ఎప్పుడు అటువైపు ఉండదు. నేను తిన్నానో లేదో మాత్రమే తన ఫస్ట్ ప్రయారిటీ. మా అమ్మ కూడా ఎప్పుడు నన్ను ఇంట్లో అన్నిసార్లు అడగదు, నువ్వు అడిగావు. మణి అండ్ వెంకట్,
వీళ్ళు సాగర్ టీమ్ రండి. థ్యాంక్ యూ. అండ్ కాస్టింగ్ గంగాధర్ అండ్ చిన్ని, థ్యాంక్స్ అలాట్. డిఐటి మయూక వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. అండ్ క్రేన్ నాగేంద్ర గారు, జిమ్మీ, ఆర్కే అండ్ కారవన్స్, రవిరాజ అండ్ మహేంద్ర, వీళ్ళందరూ కలిపితేనే ఈరోజు ఈ సక్సెస్. అండ్ సార్ ఒకసారి బర్నీ గారు, నేను లాస్ట్ టైం వచ్చేసి సార్కి కొంచెం ఒంట్లో బాగోపోవటం వల్ల ప్రీ రిలీజ్కి రాలేదు, ఈరోజు వచ్చారు. సార్ మీరు నిజంగా సెట్ మీద ఉంటే ఒక చిన్న దైవత్వం, మీరు మాకు చాలా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. మీరు ఈ సినిమాలో చేయటం మాకు నిజంగా మా అదృష్టం సార్. థ్యాంక్స్ అలాట్ సార్. ఇది. అండ్ యాక్టర్స్ టు బి మెన్షన్, అరుణ్, థ్యాంక్ యూ. ఇది మనం రెండోసారి పని చేస్తున్నాం. థ్యాంక్ యూ. అలా చాలామంది ఉన్నారు, అందరి పేరు మీద చాలా థ్యాంక్ యూలు చెప్పాలి, బట్ టైం కన్స్ట్రెంట్ ఉంది. బట్ థ్యాంక్ యూ ఆల్. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాను కాబట్టి ముందే మాట్లాడేశాను, అయిపోయింది. ఇప్పుడు ఎవరు మాట్లాడారు? గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వంశీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మాట్లాడండి. అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడరు. మాట్లాడితే సెన్సేషన్ అవుతుంది. అండ్ నారాయణ మూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం, చీఫ్ గెస్ట్ డే. తమ్ముళ్ళరా, పాపలారా, శబాష్ శబాష్ శబాష్. తమ్ముడు స్టూడెంట్ సినిమా హిట్ అయితే ఎంత బీభత్సంగా ఉంటుందో ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అంత బీభత్సంగా ఉంది. శబాష్ శబాష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక మంచి చిత్రాన్ని, ఒక గొప్ప చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు సెల్యూట్, శిరసుని దండం పెడుతున్నాం. అది స్ట్రైట్ ఫిల్మా, డబ్బింగ్ ఫిల్మా, ఇంగ్లీష్ ఫిల్మా, హిందీ ఫిల్మా, ఎనీ ఫిల్మ్ ఎల్స్, మా గుండెలకు కనెక్ట్ అయితే దట్ ఈస్ సూపర్ హిట్ అని చేసి చూపిస్తున్న ప్రేక్షక దేవుడికి నమస్కారం. అంత బాగా తీసిన డైరెక్టర్ బ్రదర్ కమ్. మిత్రులారా, మీకు మాట చెప్పాలి. అబ్దుల్ కలాం గారి గురించి చాలా గొప్పగా చెప్పాడు. డ్రీమ్ 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 హై, యు ఆర్ గోయింగ్ టు గెట్ అచీవ్మెంట్స్. మీరు కళ్ళని బాగా కానండి, చాలా బాగా కానండి, సాకారం చేసుకోండి అని ఆ మహానుభావుడు చెప్పిన మాటని, ఆ కళను సాకారం చేసుకొని ఈవేళ ఈ సినిమా సార్ని సూపర్ డూపర్ హిట్ చేయడమే కాదు, తమ్ముడా తీసింది సినిమా అని ప్రూవ్ చేసినందుకు సెల్యూట్. ఎలాంటి సినిమా తీరు ఆషామాషి కాదు, దానికి గుండెకి ధైర్యం కావాలి. నిర్మాత గారు డబ్బు 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 డబ్బు. ఇది ఆర్ట్ ఫిల్మా కాదు, ఆర్ట్ ఫిల్మే. ఇది కమర్షియల్ ఫిల్మా కానే కాదు, కమర్షియల్ ఫిల్మే. ఓ మాయ చేసి పాడిది పెడి తమ్ముడు, కొట్టడిట్టు. ఈ తమ్ముడి మీద నమ్మకంతో అయ్యా నిర్మాత గారు రండి సార్, కమాన్. సరాష్ డబ్బు పెట్టినంత బీభత్సంగా హిట్ కొట్టినందుకు. నేను చాలా హిట్లు కొట్టేంత ముందంటే దానికి నమస్కారం. కానీ ఈ హిట్టే హిట్టు. ఇది ప్రజల సినిమా, పేరెంట్స్ సినిమా, స్టూడెంట్ సినిమా. దట్ ఈస్ ది ఫిల్మ్ సార్. మీ జీవితంలో ఒక సినిమా ఇది, మీ కెరీర్లో సినిమా ఇది. సెల్యూట్ బ్రదర్. మై ఫ్రెండ్స్, నాకు తెలిసి సిడ్నీ పాయిటర్, మీరందరూ వినే ఉంటారు పేరుని. వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ హాలీవుడ్ యాక్టర్ ఇన్ ది వరల్డ్. He did to serve with love, right? To serve with love, yes. To serve with love, sir. ఆయన కూడా అందులో మాస్టరే. ప్రపంచంలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ బెస్ట్ ఫిల్మ్ ఇన్ ది వరల్డ్. టు సర్వ్ విత్ లవ్, సిడ్నీ పాయిటర్ యాక్టెడ్. ఆ ఫిల్మ్ తర్వాత విశ్వవిఖ్యాత సార్వభౌమ మన ఎన్టీ రామారావు నటించుంటే బడిపంతులు, టపోసిట్. అలాగే హృతిక్ రోషన్ నటించినటువంటి సూపర్ 30, టాప్ మోస్ట్ హిట్
మనలో అలాగే అదే కోవలో సూపర్ డూపర్ హిట్ సార్. సార్ శబాష్ శబాష్. ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఏ రాజ్యాంగం మన హక్కు కల్పించిందో విద్యా వైద్యం అనేది ఫ్రీగా ఇవ్వాలి ప్రజలకి. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్, బట్ ఇట్స్ బికెమ్ బిజినెస్. ఇలాంటి దశలో విద్యా వైద్య వ్యాపారం కాకూడదు. ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీస్, ఏ పేదలు ఉన్నారో బీసీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా, అగ్రవర్ణ పేదలకు కూడా ఎడ్యుకేషన్ అందుబాటులో ఉండాలి. అందుకే ప్రైవేటైజేషన్ వద్దు, పబ్లిక్ సెక్టరే ముద్దు అని క్లైమాక్స్లో చాటి చెప్పిన మెసేజ్కి సెల్యూట్. సినిమా తమ్ముడు ఎంత బాగా తీశాడంటే మీరు నమ్మండి మిత్రులారా. బా ఆ ధనుష్ గారి వేషాన్ని, ఆ సర్ వేషాన్ని ఆయనతో లాక్కుపోయాడు మనల్ని. ఆయన ఎక్కడ బాధపడితే అక్కడ మనం బాధపడ్డాం, ఆయన ఎక్కడ ఎమోషన్ అక్కడ ఎమోషన్ అయ్యాం, అక్కడ ఎక్కడ త్యాగం చేస్తే అక్కడ త్యాగం అయ్యాడు. ఏమి తీశాడు ఈ సినిమా. అలాగే ఆయనతో పాటు ఈ పిల్లకాయల్ని అలాగ తోడు తీసుకొచ్చి గొప్ప స్క్రీన్ ప్లే లేవు పెడతారు. గొప్ప స్క్రీన్ ప్లే సినిమా ఇది. స్క్రీన్ ప్లే గొప్ప సినిమా. ఆయన్ని బీభత్సం చేస్తూ వెళ్ళిపోతున్నప్పుడు బీభత్సం కొట్టేసి ఎండగాస్తుంటే ఆ కాళ్ళు మాడి మిదైపోతుంటే సఫర్ అవుతుంటే ఆ తమ్ముడు, ఆ మూర్తి తమ్ముడు, అదే సుమన్ గారి వేషం, రైట్, సుమంత్ గారి వేషం. చిన్నప్పుడు తమ్ముడు, ఏ తమ్ముడు నువ్వు ఆ తమ్ముడివి, కూర్చో తమ్ముడు. ఆ వాటర్ కొట్టి బీభత్సం చేసి నీళ్ళు వదిలితే నిజంగా ఏడుపు వస్తుంది. ఆ ఏడుపు వచ్చే టైంలో అప్పటికే స్టార్టింపు, ఒరే కొడుక ఆ మాస్టర్ని వెలేశారా, ఎందుకు వాడిని పట్టుకుంటే మనం కూడా వెలేస్తారా అంటే ఈ తమ్ముడు, ఏంది నాన్న నువ్వు ఆల్రెడీ మనం వెలేసేసారు, ఎక్కడో ఊరతో ఉన్నాం మనం, ఇంకా నాట్ సెన్స్. ఈ మాస్టర్ని నేను తాకాలి, సర్వీస్ చేయాలి. ఏ తమ్ముడు ఏడుపు వచ్చింది భాయ్ సాబ్. శభాష్. సాయి కుమార్ ఆర్డినరీ యాక్టర్ కాదు, బాబోయ్ బాబోయ్ బాబోయ్. అలాంటి సాయి కుమార్ గారితో ఈ మహానుభావుడు మా ఈస్ట్ గోదావరి యాక్సెంట్ బ్రహ్మాండంగా చేయించి ఓ పరమ చెత్త ప్రెసెంట్ గాడా వీడు వీళ్ళని తొత్త అనిపించుకున్న దశలో క్లైమాక్స్లో విద్య చాలా గొప్పది. సారీ, నేను కూడా 2 వర్స్ స్టూడెంట్స్ విద్య వైపే ఆ నా క్యారెక్టర్ మలిసిన తీరు. కానీ అలాగే ఎస్ఐ వేషం వేసిన ఎవరండి అయినా, ఓ నాగమహేంద్ర, ఆ మహానుభావుడు కూడా పశ్చాత్తపడి ఎడ్యుకేషన్ గురించి చెప్పడం కానీ, అనేక మంది క్యాడ్స్ ఈ రకంగా చేయడం కానీ, ఆ పంతులమ్మ, ఏ పంతులమ్మ, పంతులమ్మ సైయుక్త గారు, పంతులమ్మలో యాక్ట్ చేసావమ్మా, నమస్కారం అమ్మ, చాలా బాగా చేసావమ్మా, శబాష్ శబాష్. సేతుపతి గారు మీరు విలన్ రైట్, శబాష్ శబాష్ శబాష్. సో డిగ్నిఫైడ్ విలన్ లైక్ ప్రాన్ గొప్ప చేశాడు ఆయన. ఇలా చేసుకుంటూ పోతే క్లైమాక్స్లో మీకు నిజం చెప్తున్న తమ్ముళ్ళారా, సినిమా మామూలు లేదు, చాలా గొప్ప ఉంది, చాలా గొప్ప ఆడేస్తుంది, ఇంకా ఆడేస్తుంది. మొత్తం పిల్లకాయలందరూ బేపట్టు చూస్తారు, తల్లిదండ్రులు కూడా బేపట్టు చూస్తున్నారు. కొత్తగా మీరు చూడండి అని చెప్పవసరంలా, అంత గొప్ప ఫిల్మ్ చూస్తారు మీరు. శబాష్, ఇట్స్ గోయింగ్ ఆన్. అయితే నేను సినిమాలు తీస్తున్నా. నేను ఇప్పుడు చేస్తున్న సినిమా పేరు యూనివర్సిటీ. సేమ్ బ్యాక్ డ్రాప్, సేమ్ సినిమా. విద్యా వైద్య ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ కానీ కాకూడదు, గవర్నమెంట్ రన్ చేయాలని పాయింట్తో నేను తీస్తున్నా. అయితే ఈ మహానుభావుడిని కాపాడేశాడు. అరే ఇంత గొప్ప తీశాడు సినిమా, ఇంక నేనేం చెప్తాను, నా సినిమా ఆడుతుందా అని భయపడే దశలో ట్రూత్ ఆట కథ రాసేవా ట్రూత్. తమ్ముడు లక్కీలి ఆ పేపర్ లీకేజ్ వదిలిపాడు తిప్పాడు. ఏమా తీసుంటే మళ్ళీ కొంప కొల్లరైపోయింది నాకు. నిరుద్యోగం మొత్తం ఇది లేకుండా చేస్తాడు. అయితే మిత్రులు మాట చెప్తున్నా, చికెను ఆయన ఒకలా వండుతాడు, నేను ఒక్కొక్కరు వండుతా. ఈయన గారు టీ కృష్ణ గారు నాకు షుగర్ కొట్టకుంటే బ్రహ్మాండంగా వండాడు, నేను బ్రహ్మాండంగా వండుతా. ఓకే. అయితే క్లైమాక్స్లో మాత్రం చెప్తున్నా సత్యంగా, నాగవంశీ గారు నిర్మాత గారు, నేను మనసుపూర్తి చెప్తున్నా, తమ్ముడు జనం చెప్పాలి, క్లైమాక్స్ మాత్రం నేను సాటిస్ఫై కారా. ఎందుకంటే నా యాంగిల్లో. కానీ తమ్ముడు ఫిలాసఫిక్గా వెళ్ళాడు. ఏ విలన్ అయితే మొత్తం అందరిని ఆడుకున్నాడో, ఎవరైతే ప్రైవేట్ వ్యాపారం చేస్తూ మొత్తం రుబాబు చలాయించాడు, ఎవరైతే మొత్తం అంతా కంపెనీ ఆజమాత్యం చేసి మొత్తం పబ్లిక్ సెక్టర్ని కూడా కబ్జా చేయాలని చూశాడు, అలాంటి విలన్ యొక్క అహంకారాన్ని
దెబ్బ కొట్టి ఇట్స్ ఎనఫ్. అహంకారం చచ్చింది. యు సక్సీడ్ మై స్టూడెంట్స్, మీరు హ్యాపీగా ఉండండి అని హీరో చెప్పాడే. సల్యూట్. దట్ ఈస్ యువర్ యాంగిల్, రైట్? శబాష్ శబాష్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్, రైట్? శబాష్. తమ్ముళ్ళరా, ఈ సినిమాలో ఓకే విలన్ గారు నమస్కారం, చాలా బ్రహ్మాండం చేశారు. అయ్యా మహానుభావ, రండి విలన్ గారు, రండి రండి. ఈ మహానుభావుడి గురించి చెప్పుకోవాలండి. ఈజ్ గ్రేట్ రైటర్, గ్రేట్ రైటర్, గ్రేట్ యాక్టర్, గ్రేట్ హెల్పింగ్ నేచర్. అబౌవ్ ఆల్, ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కాంపిటెంట్ మార్క్స్. సచ్చే మాననీయ మనిషి ఈ మహానుభావుడు. ఇందులో పెద్ద వేషమేం కాదు. తనికెళ్ళ గారు ఎందుకు చేశారు ఈ సినిమా అని అనుకున్నా, కానీ చేశారు. చేసిన వాళ్ళు బాగుంది. నిండుగాను ఆటగద రాసేవా నమస్కారం వారికి, నమస్కారం వారికి. కెమెరామెన్ గారు రా బ్రదర్, కమన్. ఇది 90s ఫిల్మ్, రైట్? ఈ 90s ఫిల్మ్ని ఆ బ్యాక్ డ్రాప్ తీసుకురావాలి కెమెరా. ఆ దర్శకుడు ఏమో తమ్ముళ్ళు, ఏ పిల్లకాయ, ఏ చిన్న పిల్లకాయలు ఎవరో ఇంతక పిల్ల. కెమెరామెన్ గారు చాలా అందంగా చూపించారు. ఆ పిల్ల, ఏ పిల్ల, ఏ పిల్ల. తమ్ముళ్ళందరూ చిన్నపిల్లల బ్రహ్మాండం ఆడారు. మీ పిల్లకాయల మాత్రం పండిపోయినప్పుడు. ఏ పిల్లలు మీరు నమ్మండి, కెమెరామెన్ గారి ముందే చెప్తున్నా, నువ్వు అందంగా ఉంటేనే అందంగా కనపడతావు. కెమెరా ఈజ్ నథింగ్ బట్ ఐ, రైట్? నువ్వు అందంగా లేకపోతే ఐ కాంట్. ఆయన చూపించలేడు. అరే నువ్వు అందంగా ఉన్నావు. వై యూ గివ్ కేర్ టు హిమ్, యూ గివ్ కేర్ టు యువర్ పేరెంట్స్, రైట్? గుడ్ లక్, ఆల్ ది బెస్ట్, రైట్? చాలా బాగా తీసాడినా ఆ బ్యాక్ డ్రాప్, ఆ యాంగిల్. దర్శకుడు ఏం కావాలనుకున్నాడు అది మొత్తం బాగా చూపించాడు. అది మొత్తం 90s బ్యాక్ డ్రాప్. చాలా హ్యాట్స్ చెప్పండి మీకు. శభాష్, నమస్కారం అండి. ఓకే, అందరికీ వందనాలు. అయ్యా విలన్ గారు, చాలా శభాష్ అండి మీకు. ఆ సార్తో నాకు పెద్ద పరిచయం లేదు. చాలా బ్రహ్మాండంగా, డిగ్నిఫైడ్గా, డీసెంట్గా మొత్తం చేశారు. విలన్ వైపు తీసిపోయారు సినిమాను మొత్తం. క్లైమాక్స్లో మిమ్మల్ని దెబ్బ కొట్టకుండా, రైట్? శభాష్ 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 శభాష్. బాస్, ఏది ధనుష్ గారు ఎక్కడున్నారు? ఓకే, కానీ ఎలా మాట్లాడాలి కదా ధనుష్ గారి గురించి. ఇంకా మా ఆదిత్య వారు నమస్కారం అండి. ఏ తమ్ముళ్ళు నమస్కారం అండి. ఏ పాప, ఏ బ్రహ్మాండంగా నడిపిస్తున్నాం సభని. నమస్కారం అమ్మా. శబాష్ 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 శబాష్. ఏ తమ్ముళ్ళరా, ఇక్కడ ధనుష్ గారి గురించి మాట్లాడుకోవాలి. ధనుష్ గారు గొప్ప న్యాచురల్ యాక్టర్ అండి. గ్రేట్ టాలెంటెడ్. సెల్యూట్ నిజంగా. ఈవేళ ధనుష్ గారు ఆయన ఒక తమిళియన్ అనుకునే ఫీలింగ్ కాదండి. ధనుష్ గారు మన తెలుగువాడు, ధనుష్ గారు మన హిందీవాడు, ధనుష్ గారు మన మలయాళీ, మన కన్నడ, ఆల్ ఓవర్ ఇండియా ఓన్ చేసుకున్న హీరో ధనుష్. ఈజ్ బోర్న్ ఇండియా హీరో. అందుకే ఇవాళ మాస్టారు ఇందుకు పాప చెప్పినట్టు, పాపకు నిర్మాత గారు చెప్పారు, రైట్? 50 కోట్లు గ్రాస్ అంటే ఈజ్ నాట్ ఆర్డినరీ టాస్క్. That is the potential of Dhanush, his greatness, his talent, at the same time, director. తమ్ముళ్ళు, సినిమా సక్సెస్ కి ఫెయిల్యూర్ కారణం డైరెక్టరే. ఎస్ ఎస్, కథనం డైరెక్షన్. ఈ మాడు బాగుంటే ది పల్స్ ఆఫ్ ఆడియన్స్ పట్టు ఎవరు తెలుస్తో ఈజ్ ద సక్సెస్ఫుల్ రైటర్ అండ్ డైరెక్టర్. ఆయన చేతుల్లో ఉంది. భారీ తారాగణం కానీ ఇంకో కొత్త వాళ్ళు కానీ ఎవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క స్టామినాను బట్టి, స్టార్ బట్టి సినిమాలు ఆడతాయి. ఓకే, బట్ సినిమా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ బికాస్ ఆఫ్ ది డైరెక్ట్ టాలెంట్. మిగతా వాళ్ళందరూ ఎవరు పని సరిగ్గా చేసి సరిపోద్దండి. చెత్త సినిమా, ఐఎమ్ సారీ, ఫ్లాప్ సినిమా కూడా ఇదే కష్టపడతాం, ఇటు సినిమా కూడా ఇదే కష్టపడతాం, కానీ కొన్ని ఇట్ అవుతాయి. బికాస్ హూ నోస్ ది పల్స్ ఆఫ్ ఆడియన్స్. ఆ పట్టు తెలిసినోడే కథకుడు, దర్శకుడు. అతను మెయిన్. తల్లి నిర్మాత, తండ్రి డైరెక్టర్, ఇంటికి పెద్దన్న హీరో, రిమైనింగ్ మనందరం కూడా కుటుంబ సభ్యులమి. కాబట్టి థ్యాంక్స్ అలాట్ ధనుష్ గారు. మీరు ఎక్కడున్నా సరే, సార్ సెల్యూట్ టు యూ. థ్యాంక్స్ అలాట్. ధన్యవాదం మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ స్పీచ్. అండ్ ఇప్పుడు యువరాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. డిఓపి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మోదీ సార్.
ఎక్కడ చూసినా ఈ సినిమాలో చాలా ఎమోషన్గా రిసీవ్ చేస్తున్నారు. క్షమించండి 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 సార్ని మర్చిపోయి క్షమించండి. అలానే ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అవినాష్ గారు ఏమ్మాయి టైరో స్టేజ్ మీద ఎవరు మాట్లాడుతున్నారు సేపు ఆగండి. రైట్ మాట్లాడుతుంది మీరు పిల్లండి. సభ్యత దయించు ప్లీజ్ ప్లీజ్ మేక్ ఇట్ సీరియస్. రైట్ మిత్రులారా, ఓ కస్తూరి శివరావు గారు ఎలా చూసాం మనం, ఓ రేలింగ్ గారు ఎలా చూసాం, ఓ రాజబాబు గారు ఎలా చూసాం, ఇవాళ బ్రహ్మాండ గారు ఎలా చూస్తున్నాం. ఆ ఎరాలో వస్తున్న ఎందరో గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు. కమిడియన్స్ ఆర్డినరీ టాస్క్. ఏడిపించడం చాలా ఈజీ, నవ్వించడం చాలా కష్టం. కానీ నవ్వకుండా పంచేస్తూ నవ్వించేవనా దండగా నీకు దండం. దండం. థ్యాంక్స్ అమ్మ, థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. ప్లీజ్ ఏ పిల్ల క్లిక్ కానివ్వండి. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారిని ఆహ్వానిస్తున్నాం. అండ్ యువరాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. అందరికీ నమస్కారం. మూర్తి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేట్ స్పీచ్. ఇక్కడ సినిమా థియేటర్లో వెళ్ళి చూస్తే అందరం చాలా ఎమోషనల్గా రిసీవ్ చేస్తున్నారు సినిమాని. ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ ఈ సినిమాని చాలా పెద్ద హిట్ చేసినందుకు. ధనుష్ సార్ ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు. హీ లివ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్. బాలు సార్లానే ట్రావెల్ అయ్యారు. సో ఎండలో కూడా జస్ట్ ఓపెన్ లెగ్స్తో నడిచి వెళ్తుంటే షార్ట్లు చూస్తే మీకు ఆ లెగ్స్ కూడా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ధనుష్ సార్కి. అండ్ నెక్స్ట్ మై క్లాస్ లీడర్ డైరెక్టర్ సార్. బ్రో, ఈ ఎగ్జామ్లో మీరు డిస్టింక్షన్ కొట్టేశారు బ్రో. గ్రేట్ సార్. యా, ఫస్ట్ ర్యాంక్, టాప్ ర్యాంక్. అండ్ అదర్ ఆర్టిస్ట్, సముద్ర గడి సార్, బర్నీ సార్, అండ్ ఆది సార్, సాయి కుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అందరితో ఈ సినిమాలో వర్క్ చేయడానికి చాలా హ్యాపీగా ఉంది. అండ్ కెన్ యూ రాక్ డేట్ అగైన్. అండ్ థ్యాంక్ యూ వంశీ సార్. సో అండ్ సుమన్ సార్, యూ డిడ్ అ గ్రేట్ జాబ్ సార్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక సుమంత్ అన్న గురించి ఒకటి చెప్పాలి. ఏంటంటే నేను సుమంత్ అన్న గారి గురించి ఒకటి చెప్పాలి. ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు పిలుస్తాను అన్న మీరు రావాలంటే, లేదు వెంకీ అది మనం హైట్ చేస్తున్నాం కాబట్టి నేను ఇప్పుడు రావడం కరెక్ట్ కాదు, సక్సెస్ మీట్కి వస్తానన్నారు. ఆయనకి ఆ రోజు తెలుసు సక్సెస్. అసలు నిజంగా అన్న మీ నోరు, మీరు మంచి మనిషి, మీరు ఏ మాట అంటే అది నిజం అవుతుంది. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ సుమంత్ అన్న. ఏంటి నిజంగా టు బీ వర్కింగ్ విత్ యూ. మీ వర్కింగ్ అని పక్కన పెట్టండి, మీ పరిచయమే నిజంగా మాకు చాలా అదృష్టం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ హైపర్ ఆది గారు. థ్యాంక్ యూ అందరికీ. ఏం చెప్పాలో తెలియట్లేదు. బేసిక్గా వెంకీ అట్లూరి అన్న ఇక్కడ దస్పల్లా స్టాఫ్ గురించి తప్ప ఆల్మోస్ట్ అందరి గురించి చెప్పేశాడు. ఆర్ నారాయణమూర్తి గారు ఏమో సినిమా గురించి చెప్తారనుకుంటే సినిమా మొత్తం చెప్పేశారు ఆయన. బేసిక్గా ఆర్ నారాయణమూర్తి గారి గురించి చెప్పాలి. ఆయన అంటే డబ్బుకు కాకుండా మనుషులకి మనస్తత్వాలకి విలువనిచ్చే ఒకే ఒక మనిషి మన ఆర్ నారాయణమూర్తి గారు. అంటే ఒక సామాన్యుడి గురించి పోరాడాలంటే మనం కూడా సామాన్యుల్లాగే ఉండాలి అని ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఉండే వ్యక్తి మన ఆర్ నారాయణమూర్తి గారు. అలాంటి వ్యక్తి మన సార్ సినిమా గురించి మాట్లాడడం నిజంగా మన అందరి అదృష్టం. ఇంక ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ. ఈ సార్ సినిమా మనల్ని నవ్వించింది, ఏడిపించింది, గురజాడ గారు లాంటి గెటప్ వచ్చినప్పుడు గూస్ బంప్స్ తెప్పించింది, ఒక ఫ్యామిలీ మొత్తానికి ఒక మంచి సినిమా చూసామన్న ఆనందాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా అస్సలు చదువుకున్నోడికి చదువుకోవాలనే ఆశ కలిగేలా చేసింది. బాగా చదువుకున్నోడికి ఎలా బిహేవ్ చేయాలి అనే ఒక బాధ్యతను గుర్తు చేసింది. చదువు మధ్యలో ఆపేసినోడికి అది కంటిన్యూ చేయాలనే ఒక కోరిక కలిగేలా చేసింది. ధనుష్ గారి మీద మనకి ఇంకా ప్రేమ కలిగేలా చేసింది. డైరెక్టర్ వెంకీ అట్లూరి గారి మీద గౌరవం కలిగేలా చేసింది. ఫైనల్గా సితారా ఎంటర్టైన్మెంట్స్కి కలెక్షన్స్ పెరిగేలా చేసింది. అలాంటి సినిమా మన ఈ సార్ సినిమా. ముఖ్యంగా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి రెమ్యునరేషన్తో పాటు కూడా ఒక రెస్పెక్ట్ కూడా వచ్చింది ఈ సినిమా వల్ల మా అందరికీ. అలాగే ఈ సినిమా చూసిన తర్వాత చాలా ఈ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఒక చిన్న చేంజ్ ఓవర్ వస్తుందని ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో నేను అనుకుంటున్నాను.
బేసిక్గా ఫీజులు అంటే మన ఇల్లు గడిచేంతగా తీసుకోవచ్చు, కానీ మరి అవతల వాళ్ళ ఇల్లు గడవనంతగా మనం తీసుకోకూడదు ఫీజులు. అలా అంటే ఎల్కేజీ పిల్లాడి మీదే కేజీ బంగారం వెనకేసుకోవాలంటే అవ్వదు కదా. కాబట్టి ఫీజులు కంపల్సరీగా రేపొద్దున ఆ స్టూడెంట్ ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు నేను ఒక లక్ష్యం పెట్టుకొని చదువుకున్నాను అనుకోవాలి, కానీ లక్షలు పెట్టి చదువుకున్నాను అని అనుకోకూడదు. కాబట్టి ఈ సార సినిమా ద్వారా అయినా చాలా యాజమాన్యాలు ఈ విషయంలో మాత్రం తగ్గేదేలా అనకుండా తగ్గిద్దాంలే అని అనుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఇంకా డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు అంటే బేసిక్గా ఈ సినిమా ముహూర్తం అప్పుడు త్రివిక్రమ్ గారు ఒక్కరే క్లాప్ కొట్టారు, కానీ థియేటర్లో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ క్లాప్స్ కొట్టారు. ఆ డైలాగ్స్ అంత బాగున్నాయి అన్నమాట. అంటే కులం గురించి ఆయన ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది కదా సినిమాలో. రేపొద్దున ఎవడైనా తక్కువ కులం ఎక్కువ కులం అని మాట్లాడితే వాడికి చుక్కలు చూపించడంతో పాటు ఒక్కసారి సార సినిమా చూపిస్తే ఖచ్చితంగా కూడా చేంజ్ అవ్వరు, మంచి చేంజ్ అవుతారు. అంత అంత ఆ కులం గురించి ఇంకా అలాంటి ఎగ్జాంపుల్ నాకు తెలిసి ఇంకెవరో ఇవ్వలేరన్నా, అంత బాగా చెప్పారు. అలాగే మన వెంకీ అట్లూరి అన్న అనగానే లవ్ సినిమాలు తీస్తాడు అనే నానుడి నుంచి మనం లవ్ చేసే సినిమాలు తీస్తాడు అని ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు వెంకీ అట్లూరి అన్న. బేసిక్గా ప్రేమ అనగానే జనరల్గా ఇప్పుడు ఈ రోజుల్లో ప్రేమ అనేది ఎలా ఉందంటే 10 రోజులు మాట్లాడుకోవటం, 11వ రోజు ముద్దులు పెట్టుకోవటం, 12వ రోజు అద్దులు దాటడం, 13వ రోజు నువ్వు మారిపోయావని వేరే వాడితో పారిపోవటం, వేరే అమ్మాయితో పారిపోవటం, ఇలా ఉంది ప్రేమ. కానీ మన సినిమాలో ఇద్దరు టీచర్స్ మధ్య చిన్న ముద్దు కూడా లేకుండా వాళ్ళ పరిచయం ప్రేమ వరకు మారి ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే ఆ క్యూట్ లవ్ స్టోరీని ఎంత బాగా డిజైన్ చేశారంటే వెంకీ అట్లూరి అన్న నిజంగా హ్యాట్సాప్ చెప్పుకోవాలి ఆయనకి. అంటే ఇద్దరు టీచర్స్ మధ్య లవ్ అలాగే ఉండాలి అంటే ఎక్కడా కూడా ఒక్కటి కూడా ఓవర్ లిమిట్ ఆ బోర్డు దాటకుండా ఎంత బాగా తీశారంటే ప్రతి సీను కూడా నాకు నిజంగా చాలా బాగా నచ్చింది సినిమా. నేను చూసినప్పుడు కూడా థియేటర్లో క్లాప్స్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆయన అనుకున్న డైలాగ్కి థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడు కూడా లేచి క్లాప్స్ కొడుతున్నాడంటే అది నిజంగా వేరే లెవెల్ అనమాట సినిమా. ఇంక ఇందులో పిల్లలు స్టూడెంట్స్ అందరూ కూడా ఎరక్కొట్టేశారు. ఈ సినిమాలో మీ అందరికీ మంచి ర్యాంక్స్ వచ్చినాయి. సినిమాలో వచ్చినాయి కదా అని రిలాక్స్ అయ్యి బయట బాగా చదవటం మానేశారు. బయట మాత్రం మీరందరూ బాగా చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత నేను కూడా మా సార్కి కాల్ చేశాను. హలో సుబ్రహ్మణ్యం సార్, నేను అప్పట్లో ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి అని. నువ్వు అప్పట్లో కాదురా ఇప్పటికీ చేస్తున్నావు, నేను సుబ్రహ్మణ్యం సార్ కాదు, నువ్వు ఎవరికో రాంగ్ నెంబర్ చేసినావు, నువ్వు పెట్టేశాడు. తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్గా ఆ నంబర్ కనుక్కొని మా సార్కి కాల్ చేశాను. హలో సుబ్రహ్మణ్యం సార్, నేను అప్పుడు ఏదో ఇబ్బంది పెట్టి అంటాను, నన్ను క్షమించండి అన్నాను. అప్పుడు కాదురా నువ్వు ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నావు, టైం చూసేవరా రాత్రులు ఉండయింది, ఈ టైంలో కాల్సి ఉంటాను. అందుకే నేనేమంటానంటే మీ ఈ సినిమా చూసిన తర్వాత మన గురువులు గుర్తొస్తారు, కానీ సెకండ్ షోలు చూసిన తర్వాత కాల్స్ చేయకండి, పొద్దున్నే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ ఆది గారు. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్. అలాగే మన సంయుక్త గారు ఈ సినిమా తర్వాత సంయుక్త అని ఉండదు, నాకు తెలిసి మీ ఎవరైతే ఆవిడ నంబర్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో సంయుక్త అని తీసేసి మీనాక్షి మేడం అని మార్చుకుంటారు. అంత బాగా కనెక్ట్ అయింది ఈ సినిమా ద్వారా. కంగ్రాట్స్ అండి మీకు. నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ సాయి కుమార్ గారు, అవర్ ప్రెసిడెంట్ ఇన్ సార్. కంగ్రాట్యులేషన్స్ సార్. థ్యాంక్ యూ. గురుభ్యో నమః. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. పీపుల్ స్టార్ థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా మనసుతో కల్మషం లేకుండా మాట్లాడే వ్యక్తి. ఆయన ప్రతి స్పీచ్ ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సినిమా నేను ఇక్కడికి రాగానే కలవంగానే హీ వాజ్ సో ఎమోషనల్. సో థ్యాంక్ యూ భయ్యా. ఎస్, అందరికీ గర్వంగా ఉంది, మనందరికీ గర్వంగా ఉంది ఇలాంటి ఒక మంచి సినిమాలో మనందరం చేయడం. ఈరోజు ఆశీర్వదించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ, ఎందుకంటే నాకు కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, అసలు మన ఆంధ్ర తెలంగాణ నుంచి, ఓవర్సీస్ నుంచి, అన్ని చోట్ల నుంచి ఫోన్లు, అన్ని చోట్ల నుంచి మెసేజ్లు. సార్ ఈజ్ సో ఎమోషనల్, ఫీల్ గుడ్ ఫిలిం, చాలా బాగుంది. దానికి కారణం ద టీమ్, ద హోల్ టీమ్. సో టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, నిన్న నరసన్నపేట నేను వెంకీతో షేర్ చేసుకున్నాను. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. సో ఇప్పుడు ఏఎంబీలో ఒక రియాక్షను, లేదా ఇంకో చోట ఒక రియాక్షను, సిటీస్లో ఒక రియాక్షను. శ్రీకాకుళం నరసన్నపేట నుంచి గురుధరం ఇన్స్టిట్యూట్ ఆ డైరెక్టర్ బి స్వాతి గారట ఆవిడ పేరు. ఆవిడ వైజాగ్లో నాకున్న లింక్స్తో నా ఫోన్ నంబరు సంపాదించి ఫస్ట్ డే సినిమా చూసి, ఆవిడ షీ రన్స్ ఇన్స్టిట్యూట్
ఆవిడ అదే చెప్పింది, చాలా ఎమోషనల్ అయిపోయామండి సినిమా చూసి. నేను మ్యాట్ని చూశాను, ప్రతి స్టూడెంటు చూడాలి, ప్రతి గురువు చూడాలి, పేరెంట్స్ చూడాలి. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం ఆన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఈరోజు నా స్టూడెంట్స్కి ఎంతో ఇన్స్పైర్ అయింది అది. నేను ఐఐటి కోచింగ్ ఇస్తున్నాను, కోచింగ్ ఇస్తున్నాను, అన్నిటికీ కోచింగ్ ఇస్తున్నానండి. సచ్ ఎ వండర్ఫుల్ ఫిలిం. కమర్షియల్గా కూడా అది ఫస్ట్ డే కాబట్టి పెద్ద హిట్ అవ్వాలండి అని. ఈరోజు మార్నింగ్ నేను ఈరోజు ఈవినింగ్ సక్సెస్ మీట్కి వెళ్తున్నామంటే ఎస్ సార్, ద ఫిలిం డిజర్వ్స్ ఇట్. మీ అందరం కూడా వీఆర్ ఆల్ ప్రౌడ్ దట్ అలాంటి సినిమా చూసాము అని. అలాగా దిర్ ఇస్ అ వండర్ఫుల్ రెస్పాన్స్. అలాగే నిన్న నా కూతురు, షీఈస్ అ డాక్టర్ జ్యోతిర్మయి, ఇక్కడే చిరాక్ స్కూల్ పక్కన షీ హ్యాస్ అవర్ ఓన్ క్లినిక్, చెరిష్ చిల్డ్రన్స్ క్లినిక్ అని. మా అల్లుడు కృష్ణ ఫల్గుణ, వాళ్ళు నిన్న వాళ్ళ పిల్లలతో ఏఎంబీలో చూశారు. రాత్రి మా అల్లుడు ఫోన్ చేసి, మావయ్య గారు నేను 90s చదువుకున్నాను, మా నాన్న ఆ క్యాపిటేషన్ ఫీజు అనండి ఇంకోటనండి కట్టాడు, చదువుకున్నాను, బట్ ఈజ్ అ గుడ్ స్టూడెంట్, బట్ అట్ ద సేమ్ టైం డిమాండ్. కానీ ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది ఈ సినిమా చూసిన తర్వాత, నాతో పాటు ఎవరెవరు చదువుకోలేదో, డబ్బులు కట్టలేక చదువుకోలేని వాళ్ళ గురించి నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని బాధపడాల్సి వస్తుంది. మాకు కూడా ఇలాంటి ఒక సారు ఉండుంటే అనే ఒక ఫీల్తో రాత్రి మా అల్లుడు కృష్ణ పల్గున కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. అలాగా ఫ్రమ్ ఎవ్రీవేర్, ఎవ్రీ కార్నర్ అందరికీ నచ్చింది. ఇట్స్ లైక్ ఇందాక ఆయన చెప్పినట్టు ఆర్ట్ ఫిల్మా అంటే ఆర్ట్ ఫిల్మ్ కాదు, కమర్షియల్ ఫిల్మా అంటే ఇట్స్ ఏ ఫీల్ గుడ్ ఫిలిం, ఎమోషనల్ ఫిలిం. ఫైనల్గా అందరికీ కనెక్ట్ అయింది, ఆల్ ద క్యారెక్టర్స్. సో ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ వెంకీ. ఆ స్క్రిప్ట్ని ఎంతో కన్విక్షన్గా చేయడం, దాన్ని ధనుష్ ఒప్పుకుని రాత్రి నేను ధనుష్తో కూడా ఒక 10-15 minutes మాట్లాడాను. హీఈస్ ఆల్సో సో హ్యాపీ. ఎందుకంటే నేనేమన్నానంటే ఒక హీరోగా కాకుండా, ఎందుకంటే నేను ఒక దగ్గర 60-70 సినిమాలు హీరోగా చేశాను. ఎక్కడో తెలియకుండా ఏమవుతుందంటే హీరోయిజం అనేది ఎక్కడో తెలియకుండా ఇట్ డామినేట్స్ ద క్యారెక్టర్. తను క్యారెక్టర్లో ఉండి ఆ బాలగంగాధర్ తిలక్గా మారి ఆ క్యారెక్టర్గా డీల్ చేసి ఎక్కడ తను హీరోగా కాకుండా క్యారెక్టర్గా కనిపించడం, ఐ థింక్ ధనుష్ విత్ లవ్. అలాగే సుమంత్తో మొదలయ్యి మా ప్రిన్సిపల్ గారు భరణి గారు, అన్నయ్య ఎప్పుడున్నా ఇందాక తను చెప్పినట్టు ఒక దైవత్వం. అలాగే సముద్రకణి గారు, బా అదరగొట్టావు బా, కానీ లాస్ట్లో నాకే పోస్ట్ ఇవ్వలేదు బా నువ్వు. బట్ కెన్ అండ్ కావేరి, మళ్ళీ 2 కేలు. అలాగే మన స్టూడెంట్స్ అందరికీ ఇది ఒక విధంగా మా అందరితో పాటు ఇది మెయిన్గా మీ సక్సెస్. ఎందుకంటే ప్రతి స్టూడెంటు ఎంతో ద పిల్లర్స్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఇలాంటి ఒక అద్భుతమైన కథని సపోర్ట్ చేసిన మా వంశీ భయ్యాకి, అలాగే బయటకు వెళ్ళారు సాయి సౌజన్య గారికి, త్రివిక్రమ్ గారు నన్ను సక్సెస్ మొన్న ప్రీ రిలీజ్లో చూడగానే కౌగిలించుకోగానే ఆ ఎండ్ అన్నారు. నిజంగానే ఎండే నా క్యారెక్టర్ ఒక బ్యూటిఫుల్ ఆర్క్. సో థ్యాంక్ యూ వెంకీ. అలాగే వండర్ఫుల్ టెక్నీషియన్స్, వండర్ఫుల్ యాక్టర్స్. సో సంయుక్త, ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ నుంచి ఉందన్నయ్య, హీరోయిన్ లక్కీ హీరోయిన్ అమ్మాయి ఉంటే సూపర్ హిట్ అయిపోతుందని. ఇప్పుడు షీ హెస్ గివెన్ అ హ్యాట్రిక్. సో నౌ ఐ థింక్ రెడీ ఫర్ ఎ డబుల్ హ్యాట్రిక్. అండ్ మా యువరాజ్ వండర్ఫుల్ ఫోటోగ్రఫీ అండ్ ఆల్ అన్నీ ఇట్స్ లైక్ వెంకట్ ఫైట్స్ కానీ ఇంకా మ్యూజిక్ అద్భుతం మాస్టర్. ఇప్పుడు ఆదిత్య వాళ్ళతో మాట్లాడుతున్నా, సాంగ్ కూడా పెద్ద హెల్ప్ అయిందని. హైపర్ ఆది ఇంకొంతసేపు ఉంటే కొంచెం బాగానే ఉండేది అనిపించింది, బట్ ఇట్ వాస్ టూ గుడ్. సో అందరూ ఇట్స్ ఏ టీమ్ వర్క్. ఇది మనది, మన సక్సెస్. సో మళ్ళీ ప్రేక్షక దేవుళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, తప్పకుండా ఇది నేషనల్ అవార్డుకి కూడా. కానీ వెంకీకి ప్రాబ్లం ఏంటంటే నేషనల్ అవార్డు బెస్ట్ ఫిలిం వస్తే మనం ఇంతమంది వెళ్ళాలి స్టేజ్ మీదకి, పెద్ద టీమే వెళ్ళాలి. సో ఆల్ ది బెస్ట్. తప్పకుండా నేషనల్ అవార్డు వస్తుందని ఒక నమ్మకంతో అందరూ మళ్ళీ అందరికీ పాదాభివందనం చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి కుమార్ గారు. ఐ రిక్వెస్ట్ టు స్పీక్ సత్యనారాయణ మూర్తి గారు అలియా సుమంత్ గారు, ప్లీజ్. మంచి క్యారెక్టర్స్తో మనల్ని అలరిస్తున్నటువంటి సుమంత్ గారు హిట్స్ మీద హిట్స్ అందుకుంటున్నారు రీసెంట్ టైమ్స్లో. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ద కాస్ట్ అండ్ ద క్రూ
ముఖ్యంగా వెంకీకి ఫర్ రైటింగ్ సచ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండ్ రాసిన తర్వాత నా గురించి ఆలోచించడం, నేను దానికి జస్టిస్ చేస్తానని నమ్మటం. నేను 3-4 రోజులే పనిచేసిన, ఐ జస్ట్ హ్యాడ్ అ వండర్ఫుల్ టైమ్ డూయింగ్ ఇట్. అండ్ నేను ఈ స్క్రిప్ట్ చదివిన వెంటనే, అంటే నా పాత్ర, నాకు ఒక హ్యాబిట్ ఉంది, అంటే ఆ పాత్ర కొంచెం చిన్నదైనా లెంగ్త్లో నేను మొత్తం స్క్రిప్ట్ చదివిన తర్వాతే నేను డిసైడ్ చేస్తాను వెదర్ ఐఎమ్ డూయింగ్ ఇట్ నాట్ అని చెప్పాను నేను. సో మొత్తం స్క్రిప్ట్ నచ్చింది. అది మొత్తం స్క్రిప్ట్ చదివాక నాకు స్క్రిప్ట్ నచ్చింది నా క్యారెక్టర్ కన్నా. అండ్ అప్పుడే నాకు తెలుసు, నేను చెప్పాను, నేను వెంకీకి చెప్పాను, లైక్ అప్పుడు నా ప్రొడ్యూసర్ స్వప్న దత్కి కూడా నేను చెప్పాను ఈ సబ్జెక్టు స్క్రిప్ట్ ప్రకారం తీస్తే ఒక పెద్ద హిట్ అయిపోతుందని. అండ్ ఈ 3 రోజులు కలెక్షన్స్ చూస్తుంటే నమ్మలేకపోతున్నాను. అండ్ వెరీ థ్యాంక్ఫుల్ తెలుగు ప్రేక్షకులకి తమిళ ప్రేక్షకులకి ఫర్ అప్రిషియేటింగ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. heartfelt thanks, and especially to Venki for thinking of me. Thank you. Thank you, Sumant garu. Now I request to speak our Muddugumma, Meenakshi madam. Our latest crush, Meenakshi garu. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ టు ఆల్ తమిళ ఆడియన్స్ అండ్ తెలుగు ఆడియన్స్. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే సినిమా హిట్ అవుతుంది అని. ఐ నో దట్ ఇట్ ఈస్ అ గుడ్ స్టోరీ, ఇట్ వాస్ లైక్ అ బ్యూటిఫుల్, వీ మేడ్ ఇట్ వెల్. బట్ ఇంత సింపుల్ క్యారెక్టర్, సింపుల్ లుక్, మీనాక్షి అంటే షీల్ జస్ట్ వెరీ సింపుల్. అలాంటి ఒక క్యారెక్టర్కి ఇంత ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో యూజువలీ నేను ఈ రియాక్షన్స్ లేకపోతే ఈ మెసేజెస్ ఇవన్నీ చూడను సోషల్ మీడియాలో. బట్ నాకు ఇప్పుడు అదే ఇట్స్ లైక్ ఐఎమ్ అడిక్టెడ్ టు ఇట్. అని ప్రతి మెసేజ్, ప్రతి స్టోరీస్, సినిమా మొత్తం నా ఫోన్లో ఉంది. ఇప్పుడు అందరి స్టోరీ పెడుతున్న ఏ సీన్ అవ్వచ్చు, ఐ డోంట్ నో, సింపుల్ సీన్స్కి కూడా దే ఆర్ లవ్వింగ్ ఇట్. ఇన్ థియేటర్స్లో మీనాక్షి 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 అని పిలుస్తుందా. వెంకీ గారు, యూ మేడ్ ఎవ్రీ వన్ కాల్ మీ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇట్స్ లైక్ everybody is calling, without age ఏం లేదు, ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు థియేటర్ విసుకెళ్తే అందరి కూడా మేడం 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 అన్నారు. నాకు ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్. ఈ క్యారెక్టర్ని ఇంత యాక్సెప్ట్ చేసిన ప్రేక్షకులకి ఐ హ్యావ్ టు బౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. అండ్ నా లైఫ్లో ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ మచ్ ఆఫ్ లవ్. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన వెంకీ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ యూ సో మచ్. Every actor will have that one movie which changes the way they see cinema, the way they see their career, and their career changes. I completely know that for me, it is this film and it is this character. I know that, I really respect you. And I'm not touching your feet, I'm touching your feet. I know you won't like it, but I'm doing that. Thank you so much for that. I want to say something. I was just telling my director. నేను ప్రమోషన్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు one anchor asked me, ఇలాంటి క్యారెక్టర్ యాక్సెప్ట్ చేస్తే how will you be accepted as a commercial heroine అని. నాకు ఆ క్వశ్చన్ అసలు అర్థం కావట్లేదు. ఐ మీన్ వాట్ ఆర్ యూ ఆస్కింగ్ అని నేను ఒక లుక్ ఇచ్చాను. లైక్ దెన్ హీ సెడ్, నో యూర్ వేరింగ్ ఫుల్ సింపుల్ సారీ, మేకప్ కూడా అంత లేదు, ఎవ్రీథింగ్ లుక్స్ సింపుల్, ఇట్స్ అ టీచర్ క్యారెక్టర్, వాట్ ఆర్ ద కమర్షియల్ ఎలిమెంట్స్. అప్పుడు కూడా ఐ డోంట్ అండర్స్టాండ్, బికాస్ ఓన్లీ వీ నో వాట్ వీ హ్యావ్ డన్. ఐ హోప్ దట్ హీ హెస్ సీన్ ద ఫిల్మ్, అండ్ ఐ హోప్ దట్ it's not about how it's not about those commercial elements. I still believe that the film is completely commercial, and I know that why I am loved, because everybody who have seen the film, they would have connected with me. I mean, I don't appear as they would have felt me as one among them. Like Meenakshi will be among you,
So thank you thank you so much for that acceptance. And 2 days before I spoke to Vamsi Garu, he said that we still have, I don't know what is that day you landed in Hyderabad, because that day that I accepted, I got this film. Morning, I got Kerala Film Critics Award Best Actress. And then after 1 hour, I signed Bhimla Naik. After 3 hours, I got Sir film. So, like that day is a magical day in my life, and all the results, it speaks. So I'm so grateful, and my Yuvraj sir, thank you so much. Thank you so much. I mean, I don't think I've looked so beautiful in any other film that I've done before. Thank you so much for capturing me like that. And of course, I have to, I have to thank Sitara, the entire Sitara team, Vamsi Garu, Chinnababu Garu, and of course, Trivikram Garu. I mean, you have seen me from the starting stage, and what all I have today, I just, all the success and all the love I'm getting, I'm just, surrendering it. Thank you so much for all the support that you have given. And to all the actors, Adi Anna, you are the first person who said, అయ్యో అయిపోయి మొత్తం అయిపోయి అయ్యయ్యో Adi Anna was the first person. This will be your... నేను సినిమాలో ప్రపోజ్ చేశానని సీరియస్గా తీసుకుని అన్నా అనేస్తుంది నన్ను అప్పటి నుంచి. Adi Anna was the first person who said, అర్థమైంది కదా, అంతే, ఓకే. నెక్స్ట్ సాయి కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అన్ ఆనర్ టు వర్క్ విత్ యూ. అండ్ మనకి ఇది సెకండ్ ఫిలిం. అండ్ ఆఫ్ కోర్స్ ఐ రిమెంబర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో సముద్రకని సార్ ఆల్సో said that you'll have your hat trick with this in Telugu, and thank you. Barni Garu, I loved having all the conversation that I had while we were shooting. You're wonderful. I would love to work with you more and more. And thank you, sir. Thank you. And of course, I have to speak about my Balu sir and Bala sir. So, it was a dream come true to work with him. That after the release, I remember this. He messaged that, happy for you, and he told me that this is a beginning and choose wisely from now on. And I'll make sure that's the success is given me a responsibility as an actor. Neninka, all the movies that I'm going to do, I'll make sure that I put all my effort and hard work into it. I'll make sure that everyone love me more and more. Thank you so much. థ్యాంక్ యూ సంయుక్త గారు, థ్యాంక్ యూ సో మచ్. నౌ రిక్వెస్ట్ టు స్పీక్ తనికెళ్ళ భరణి గారు, ఆర్ గురు, వండర్ఫుల్ యాక్టర్. చాలా 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 సంతోషంగా ఉంది ఇవాళ. ఎందుకంటే మన సంస్కారం ఎలాంటిదంటే, తల్లిదండ్రుల తర్వాత మనకి గురువు, తల్లిదండ్రులు జీవితం ఇస్తే, జన్మనిస్తే గురువు జీవితాన్ని ఇస్తాడు. అలాంటి ఒక సంస్కృతిలోంచి వచ్చాం మనం. ఇవాళ ఒక దర్శకుడు ఒక అర్థవంతమైన కళగా ఉన్నాడు, ఒక సంస్కారవంతమైన కళ కన్నాడు. అది ఇవాళ మా తెలుగు ప్రేక్షకులు ప్రపంచంగా అది దాన్ని సాకారం చేశారు, సక్సెస్ చేశారు. గతంలో టీచర్స్ మీద జోకులు వచ్చేవి, వేళాకోళం చేసేవారు టీచర్లు. చాలా బాధ కలిగేది నాకు. ఎందుకంటే ఇవాళ వీధికి మీద ఉన్న వాళ్ళందరూ ఈ స్థానానికి వాళ్ళు రావడానికి కారణం ఖచ్చితంగా వాళ్ళ గురువులే, వాళ్ళ సార్లే. నేను ఇవాళ ఇక్కడ మీ ముందు నిలబడడానికి కూడా మా గురువే కారణం. నాకు లెక్కలు రావు,
రాకపోవడానికి కూడా మా గురువే కారణం. ఎందుకంటే డస్టర్తో కొట్టేవాడు లెక్కలు రాకపోతే అన్వయంగా చెప్పి చేయించలేదు, కొట్టేవాడు. కొడతాడన్న భయంతో నేను మానేశాను. ఇప్పటికి కూడా నాకు 100 రూపాయలు చేంజ్ ఇస్తే మళ్ళీ లెక్క పెట్టుకుని, ఎందుకంటే ఎప్పుడు లెక్క పెట్టినా తప్పే లెక్క పెడతాను. అలాగే మా తెలుగు మాస్టారు దగ్గరుండి ఇంట్రెస్టింగ్గా మాకు భాష నేర్పాడు. ఇవాళ ఆ తెలుగు భాష మీద నేను ఇవాళ బతుకుతున్న ఆనందం తింటున్నా. అంటే ఆ టీచర్, ఆ గురువు పెట్టిన భిక్ష. పద్యం రాకపోతే నేర్పించాడు. అటజని కాంచభూమిసురుడు అంబర సుంబి సరజ్జరి పటల ముహుర్ముహుల్ నడద భంగ దభంగ బిదంగ నిస్వన స్ఫుటనటనానుకూల పరిపుల్ల కలాపి జాలము కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలము. ఇలా దగ్గరుండి నేర్పించాడు ఆ టీచర్స్. సంస్కారం నేర్పారు. ఎంతో మంచిది. చాలా చాలా ఎందుకు ఆనందంగా ఉందంటే, వెంకీ ఈ సినిమాకి ఎంత కష్టపడ్డాడో, అంటే ఎన్ని క్షణాలు, ఎన్ని గంటలు, అది దగ్గర నుంచి మేము చూసిన వాళ్ళం. ప్రతి పాపం ఎంతో టెన్షన్స్. బట్ ఇవాళ ఆ టెన్షన్స్ అన్నిటికీ పరమానందమైన ఒక వరం లాంటి సక్సెస్ పొందాడు మా వెంకీ. ఇవాళ వండర్ఫుల్. అతని కష్టానికి, అంటే ఇందాక నారాయణమూర్తి గారు చెప్పినట్టు, మా సాయి గారు చెప్పినట్టు, ఒక కమర్షియల్ పంధాలోంచి విశ్వనాథ్ గారి లాగా తనదైన ఒక ముద్ర ఆరంభించాడు వెంకీ. ప్లీజ్ కంటిన్యూ దిస్ వే. ఈ సంస్కారవంతమైన సినిమాలకు మాకు కావాలి. ఇవాళ సినిమా అంటే కేవలం డబ్బులు సంపాదించే కాదు. ఈ సినిమా చూసి టీచర్లకి లేచి నమస్కారం పెట్టే ఒక సంస్కారవంతమైన సినిమా ఇవాళ మనం చూస్తున్నాం. గురువు పట్ల గురుభావం కరెక్ట్ చెప్పాడు మన ఆది. ఏంటి, ఈ సినిమా చూడగానే మళ్ళీ ఒక్కసారి మా గురువులు గుర్తు రావాలి, వాళ్ళు మనకు నేర్పినవి గుర్తు రావాలి, వాళ్ళ చేతులతో తిన్న దెబ్బలు గుర్తు రావాలి, తద్వారా మనం వృద్ధిలోకి వచ్చిన విధానం గుర్తు రావాలి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ టీచర్ లేని, అంటే ఇవాళ సరి అయిన గురువులు లేరు. డబ్బుకి లోబడిపోయి విద్యని అమ్ముకుంటున్న స్థితిని, దాన్ని పరమాద్భుతంగా మనవాడు వేలెత్తి చూపించాడు. ఇందాక ఆది చెప్పినట్టు ఈ సంస్కారం ఖచ్చితంగా. అలాగే ఈ నటులందరూ చాలా సినిమాలు చేసే వీళ్ళందరికీ బేసిక్గా ఏమిటంటే, విద్యతో పాటు నటనతో పాటు వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. ఒక నారాయణమూర్తిని చూస్తే, నారాయణమూర్తి గారు ఉన్న టైంలో మనం కూడా ఉన్నాం, మనం కూడా ఆయనతో కలిసి నటించాం. ఇట్స్ వండర్ఫుల్. అంతకన్నా ఏం కావాలి సార్? ఒక సాత్వికుడు. నేను చాలా సినిమాలు నేను డేట్స్ లేవు మానేసిన రోజుల్లో నారాయణమూర్తి గారిని రిక్వెస్ట్ చేసేవాడు, సార్ ఒక్క వేషం ఇవ్వండి సార్ మీ సినిమాలో అని. వద్దండి మీరు స్టార్ సార్, వద్దు సార్ అనేవాడు. అయినా బలవంతంగా మొత్తానికి నా చేత వేషం వేయించాడు ఆయన సినిమాలో. థ్యాంక్ యూ నారాయణమూర్తి గారు. మీలాంటి వాళ్ళు మాకు ఎప్పుడు, ఎందుకంటే ఒక ప్రిన్సిపల్ తోటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎదురు వెళ్తున్న ఒక మహానుభావుడు నారాయణ. ఇవాళ అలాంటి సంస్కారవంతుడి వల్ల ఈ కార్యక్రమం ఆరంభం అవ్వడం చాలా 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 గర్వంగా ఉంది. రెండో పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పెద్ద స్టార్స్ని పిలవడం, ఇది సాంప్రదాయం. ఇవాళ ఇక్కడ ఈ సభలో చిన్నపిల్లల్ని ఫస్ట్ టైం అంతగా వరుసగా నిలబెట్టి వాళ్ళతో మాట్లాడించడం అంటే, భవిష్యత్ సార్లు వీళ్ళందరూ భవిష్యత్ టీచర్స్. ఎంత ముచ్చటేసిందంటే, నేను ఆదితో మాట్లాడుతున్నా, మనం 100 సార్లు మాట్లాడతాం వేదిక మీద, కానీ పిల్లలతోటి అంటే ఒక సంస్కారం అనేది సినిమాలోనే కాకుండా ఆ ఫంక్షన్స్లో కూడా ప్రారంభమైన చాలా గొప్ప విషయం. అందుకే మా నిర్మాతకి, ఇంక దర్శకుడికి చెప్పాను, ఎందుకంటే దర్శకుడు ఎంత కష్టపడ్డాడో మా అందరికీ తెలుసు. అలాగే ఇందులో చేసిన యాక్టర్స్, ఆది అయితేనేమి, ఇవాళ ఆది మెల్లిమెల్లిగా తనకంటూ ఒక స్థానం, అంటే ఆది వస్తే థియేటర్ దద్దరిల్లే ఎంట్రీ దొరికింది. అది గొప్ప విషయం. ఒక రేలంగికి, రాజబాబుకి, అల్లు రామలింగయ్య గారికి, బ్రహ్మానందానికి, మళ్ళీ మా ఆదికి. ఇట్స్ వండర్ఫుల్ థింగ్. అలాగే సముద్ర ఖని అంటే ఇందాకే చెప్తున్నాను, ఖని అంటే గని, నిధి. సముద్రంలో మనకు దొరికిన నిధి ఎంత గొప్ప నేషనల్ అవార్డు విన్నర్ అతను యాక్టర్గా, ఓ డైరెక్టర్గా. నా అదృష్టం ఏంటంటే, నేను ఆయన దర్శకత్వంలో 2 సినిమాలు చేశాను. శంభో శంకర అని చెప్పి, జెండా పైకి రాజు, తమిళ్ తెలుగు వర్షన్స్. వండర్ఫుల్. రేపటి నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాలో ఈజ్ గోయింగ్ టు డైరెక్ట్. అలాగా మా హీరోయిన్, ఆ అమ్మాయి అతి సౌమ్యంగా మీనాక్షిలా కనిపించిన ఆమె లోపల ఉండే విప్లవ భావాలు చూస్తుంటే, మై గాడ్, ఇందాక అంటోని చూసారా, మేము మాట్లాడుకుంటుంటే, ఎంత సంస్కారవంతమైన పిల్లండి. నిజంగా ఆ చదువుకి, ఆ సంస్కారానికి థ్యాంక్ యూ. అంటే
నేను జనరల్గా మేము ఏమో జోకులు ఎప్పుడు వేసుకోలేదు మేము. ఆ అమ్మాయి చెప్తుంటే ఆశ్చర్యపోయి వింటూ ఉండేవాడు. అంత నాలెడ్జ్ గర్ల్. గాడ్ బ్లెస్ యూ మీనాక్షి, గాడ్ బ్లెస్ యూ. అలాగే వేదిక మీద ఉన్న మా కెమెరామ్యాన్. అసలు జనరల్గా కెమెరా టెన్షన్ బీపీ ఎక్కువ ఉంటారు, మీ అందరూ గమనించి ఉంటారు, తిడుతూ ఉంటారు. పాపం అతను అసలు నోట్లో నాలుగు ఉందో లేదో అసలు ఇంత సౌమ్యుడైన కెమెరామెన్ చాలా తక్కువ సార్లు చూస్తాం అనమాట. అతి మెల్లిగా అసలు సౌండ్ వచ్చినట్టు ఉండదు. సో అలా వాళ్ళకి మా సాయి గురించి ఏం చెప్పక్కర్లేదు. వాడికి ఒక పాత్ర ఇస్తే దాన్ని పిండి రకరకాల నిద్రపోతున్న అదే పాత్ర గురించి ఆలోచిస్తాడు. దట్స్ వై హీ హాజ్ బికమ్ సచ్ ఎ గ్రేట్ యాక్టర్. అలాగే వేదిక మీద ఇంకా ఏమన్నా మర్చిపోయినా ఆర్ట్ డైరెక్టర్ గారు అవినాష్. వేదిక మీద అంటే ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే అందరూ కలిసి మా సినిమా ఇది ఆడాలి. నాకు బాగా జ్ఞాపకం, నేను శివరాత్రి నాడు షూటింగ్ చేయను. మహానుభావుడు వెంకీ శివరాత్రి నాడు కూడా నాకు షూటింగ్ పెట్టాడు. జ్ఞాపకం ఉందో లేదో వెంకీ? లాస్ట్ శివరాత్రికి షూటింగ్ చేయించావు ఫస్ట్ టైం. నేను శివరాత్రి చాలా అంతే మరి, కమిట్మెంట్ ఈజ్ కమిట్మెంట్ చేసాం. ఆ శివుడి ఆశీస్సులు పరిపూర్ణంగా మా వెంకీకి లభించాయి. ఇట్స్ అ వండర్ఫుల్. ఒక సక్సెస్ వస్తే ఇన్ని కుటుంబాల్లో కాంతులు, ఎంత భవిష్యత్తు మీద ఆశలు ఉంటాయో ఈసారే నిదర్శనం. ఆ తర్వాత అందరి తర్వాత సార్ గురించి ఒక మాట్లాడు ధనుష్. వాట్ ఏ సింపుల్ హ్యూమన్ బీయింగ్. ఎంత గొప్ప యాక్టరు. ఇప్పుడు కాదు, దాదాపు 10 ఏళ్ల క్రితం అతని గురించి నేను మాట్లాడింది మన యూట్యూబ్లో ఉంటుంది. ఏమన్నానంటే అతను కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ తన డబ్బుతోటి చిన్న ఆర్ట్ సినిమాలు చేసి నేషనల్ కొత్త డైరెక్టర్లను ఎంకరేజ్ చేసి నేషనల్ లెవెల్లో అవార్డ్స్ తీసుకుంటాడు. అతను డబ్బుతో పాటు కీర్తి ప్రతిష్టలు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో దర్శ నెంబర్ 1. అలాంటి ఆ మహానుభావుడికి అప్పుడే 10 ఏళ్ల క్రితమే నేను చేతులెత్తి నమస్కరించాను. ధనుష్ గారు నమస్తే. అలాగా మా నిర్మాత మిగతా వాళ్ళందరూ కూడా ఈ చాలా రోజుల తర్వాత ఒక సంస్కారవంతమైన సినిమాలో చేశామన్న ఒక అపారమైన తృప్తి నాకు మిగిల్చిన మా దర్శకుడికి, నిర్మాతకి, తోటి నటీనటులకి అందరికీ మరొకసారి, ముఖ్యంగా ఈ కుర్ర గ్యాంగ్కి ఎన్ని ఆశలతో వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చారో, భవిష్యత్తులో మీ ఆశలన్నీ నెరవేరాలి. సార్ తోటి మంచి వేషాలు రావాలి, మీ టాలెంట్ ఏమిటో చూపించుకోవాలి. భవిష్యత్తులో మీరు కూడా ధనుష్ అంత గొప్ప ఆర్టిస్టులు అవ్వాలి అని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ శుభం పోయార్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు సముద్రకని గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. నేషనల్ అవార్డ్ విన్నర్, ఫైనెస్ట్ అండ్ గ్రేటెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. మనం జనాలను ప్రేమిస్తే జనాలు మనల్ని ప్రేమిస్తారు. మనం ఈ సొసైటీని లవ్ చేస్తే సొసైటీ మనల్ని లవ్ చేస్తుంది. అదే ఈ సినిమా. అందరూ ఇలాంటి స్టోరీ రాయమని చేస్తారు, దేవుడు ఇస్తారు ఒక్కొక్క మనుషులకి. సార్ ప్లీజ్, ఐ లవ్ యూ సో మచ్ సార్. ఇలాంటి స్టోరీస్ రాదు. మంచివాడు, మంచి హార్ట్ ఉండాలి. ఈ సొసైటీకి ఏదో ఒకటి మనం చెప్పాలి, మంచి విషయం చెప్పాలి. అలానా సొసైటీ మీద అంత లవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి స్టోరీస్ వస్తుంది. నన్ను కూడా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్లోని గవర్నమెంట్ స్కూల్లో చదివి అలానే వచ్చినవాడు. ఫస్ట్ ఈ స్టోరీ వినగానే నేను చెప్పాను, సార్ నా క్యారెక్టర్కి టోటల్గా ఆపోజిట్ క్యారెక్టర్ ఒకటి ఇచ్చుకున్నారు సార్. అలా లేదు, మీరే చేయాలి అన్నారు. బట్ ఐ థింక్ మీరు చెప్పినది మాత్రమే నేను చేశాను. నాకు కొత్తగా ఏం చేయలేదు. ఐ థింక్ ఇట్ వర్క్స్. చాలా సంతోషంగా ఉందండి. మంచి మనస్సు ఉన్న వాళ్ళందరినీ చేరి మంచి విషయం చేసుకున్నారు, అంతే. నా తమ్ముడు ధనుష్ యాక్టర్ మాత్రం కాదు, వాడు మంచి మనిషి. అందరూ బాగుండాలి అలా అనుకున్న మంచి మనిషి. ఇక్కడ స్టేజ్ మీద ఉండేవాళ్ళు మా అన్న ఉంటే శివుడు ఉన్నట్టు. అలా నా దేవుడిని చూసినట్టే చూస్తాను ఎప్పుడు. నా అన్నను శంభో శివశంభోలో ఉండి ఆ ట్రావెల్ జరుగుతుంది. ఇంకో అన్న సార్, మా అమ్మ మీనాక్షి ఎప్పుడు చూస్తాను నా దగ్గర మాట్లాడగానే, సార్ మంచి సినిమా చేయాలి అని. నువ్వు అనుకున్నట్టు మంచి సినిమా వస్తుంది, హ్యాపీగా చేయండి. ఎవరో మీ దగ్గర అడిగారని చెప్పారు. ఇలాంటి సినిమా చేయడానికి మనుషులు యాక్టర్స్ లేదు. కమర్షియల్ సినిమా చేయడానికి చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ వస్తారు వెళ్ళిపోతారు. బట్ మీరు ఉన్న వరకు
ఈ సినిమా మీకు ఇలాంటి మంచి మంచి రోల్స్ ఇచ్చుకునే ఉంటుంది. హ్యాపీగా చేయండి. కెమెరామెన్ సార్, తర్వాత సార్, థ్యాంక్స్ సార్, ఆర్డర్ సార్, చాలా థ్యాంక్స్, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఈ షో చూసేసి నా ఫ్రెండ్స్ చాలామంది నాకు కాల్ చేశారు. ఏదో ఇది ఏమిది, ఇది కొంచెం ప్రీచింగ్గా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అన్నారు. వాళ్ళందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే. అప్పుడే చెప్పాను, రే మీరు మర్చిపోయారా ఎక్కడ నుండి వచ్చారని, మీరు అందరు మర్చిపోయారు. నా డైరెక్టర్ దగ్గర ఇది చెప్పలేదు సార్, వెయిట్ చేసుకునే ఉన్నారు. సడన్గా నిన్న కాల్ చేశాను, సార్ మనకు కాలేజ్ చేయని వాళ్ళందరూ కాల్ చేశారు సార్, అలా నిన్న మాట్లాడాను. ఎందుకంటే ఇలాంటి ఫిలిం ఫస్ట్ టప్పును బూమ్ అవ్వదు. ఇది సైకలాజికల్ ఫిలిం, మన బ్రెయిన్ వాష్ చేసే ఫిలిం ఇది. సార్ చెప్పినట్టు ఒకసారి మనకు నేర్చుకున్న మన టీచర్స్కి ఒక కాల్ చేసి మాట్లాడాలని మనస్ఫూర్తిగా చెప్పే ఓ ఫిలిం ఇది. ఆ లోయర్ మిడిల్ క్లాస్ పెయిన్ సార్, మీరు అప్పుడప్పుడు ఇచ్చిన మీకు వేసిన క్లోజప్స్ మీరుదా సార్ అందరికీ రిప్రజెంటేషన్. గాడ్ బ్లెస్ యూ సార్, చాలా బాగా చేసుకున్నారు సార్. మా నాన్న, మా అమ్మ అందరూ గుర్తొచ్చారు సార్. థ్యాంక్ యూ. ఇలాంటి ఫిలింలో నాకు కూడా ఓ మంచి పార్ట్ ఇచ్చి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎన్నో ఫిలింలో ఉన్నాము, ఇలాంటి ఫిలింలో ఉన్నాయిదా మనకు దేవుడిచ్చే గిఫ్ట్ అండి. వి బ్లెస్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టీం అందరినీ కూడా వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం ఫర్ ద బ్లాక్ బస్టర్ రిజల్ట్స్ కోసం. బ్లాక్ బస్టర్ కేక్ కటింగ్. ఈ ఈ ఈ శోభాయమానం ఇంత అద్భుతంగా నిర్వహించిన శ్రవంతికి నా ఆశీస్సులు. గాడ్ బ్లెస్ యూ. నిజంగా అంటే చాలాసార్లు అంత మంచి ఉచ్చారణ, మంచి భాష, చాలా సంస్కారవంతంగా నిర్వహిస్తుంది శ్రవంతి. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. ఏ తమ్ముళ్ళు, పాపలు, మిత్రులారా రండి, డైరెక్ట్ గారు ఒకేసారి మాట్లాడండి, ఇలా రండి, అందరమ్మ. ఏక్ మినిట్ మిత్రులారా, ఏక్ మినిట్ భాయ్ సాబ్. హలో బ్రదర్. మిత్రులారా, ఈ సినిమాలో సుబ్రహ్మణ్య భారతియార్ ఫేమస్ తమిళ్ పోయిట్, ఆ మహానుభావుడి వేషం హీరోకు వేయించి ఏ కలంతోనో యుద్ధం చేస్తాడనుకుంటే సుబ్రహ్మణ్య భారతియార్తో కర్రతో కొట్టించాడు మహానుభావుడిగా. గురుగాడ పదార్థ కథ గుర్తున్నట్టు ఇప్పుడు మాతో కేక్ కట్ చేస్తున్నాడు. ఇది చాలా గొప్ప సినిమా. నిజంగా ఈవేళ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ సక్సెస్ని, ఈ కేక్ని కోసే అవకాశం నాకు ఇచ్చినందుకు, తమ్ముడు చిన్నవాడైనా సరే, ఏ చిన్నపిల్లకాయలు, ఏ తమ్ముళ్ళు, హే మహానుభావ, మీ అందరికీ కూడా, ఏ తమ్ముళ్ళారా, మిత్రులారా, పాత్రే మిత్రులారా, మీడియా మిత్రుల అందరికీ నిర్మాత నాగవంశీ గారికి శిరస్సును దండం పెడుతున్నా. కేక్ కట్ చేస్తున్నా. కొట్టండి కొట్టండి. It's a blockbuster celebrations of Sir